Welcome to GK Madhu Sir online classes. Today, November 16-17 కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ పాయింట్ గురించి తీసుకొద్దాం. నవంబర్ 16th అండ్ 17th. దానికంటే ముందుగా మనం డైలీ అంటే లాస్ట్ క్లాస్లో ఒక 3 క్వశ్చన్స్ ఇచ్చాను మీకు. వాటి ఆన్సర్ కామెంట్ రూపంలో తెలియజేయమని చెప్పారు. ఆ క్వశ్చన్స్ ఏంటి అవి తెలుసుకున్న తర్వాత నెక్స్ట్ మళ్ళీ ఒక 3 క్వశ్చన్స్ ఇస్తాను. ఆ 3 క్వశ్చన్స్ మీరు కామెంట్ చేయట్లేదు. ఇచ్చిన క్వశ్చన్స్కి కామెంట్ చేయండి, తెలుసుకోండి. రైట్ ఆర్ రాంగ్ అయితే ఏదో ఒకటి చేయండి, దాంట్లో ఏమో తప్పే ఉంది. మనందరం చదువుకుంటున్నాం కదా, మిస్టేక్స్ అయితేనే ఉంటాయి, దాన్ని ఫీల్ అయ్యేది ఎవరో ఏదో అనుకుంటారని అన్ని ఫీల్ కావకండి. మనం చేసేది తప్పు కాదు కదా, మంచి పని కోసం కష్టపడుతున్నాం, ప్రిపేర్ అవుతున్నాం అంటేనే మనకు రాదు కాబట్టి తెలుసుకుంటున్నాం. దానికి ఫీల్ కావాలి ఎవడో ఏమో అనుకుంటున్నాను అవన్నీ ఫీల్ కావకండి. ట్రై చేయండి. అది వల్ల వాటి ఎక్స్ప్లెనేషన్ నెక్స్ట్ క్లాస్లో ఇస్తాను. కామెంట్ చేయండి, మన యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మన యూట్యూబ్ ఛానల్ జీకే మధు సర్ ఆన్లైన్ క్లాస్ అని యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నచ్చితే 1000 మందికి కాదు 10 మందికి చెప్పండి. నచ్చకపోతే అసలు ఎవరిని కూడా చూడదని చెప్పండి. బాగుంటేనే మన కంటెంట్ బాగుంటేనే ఫాలో కండి, ఇబ్బంది పడద్దు. కానీ చూసేటప్పుడు మాత్రం కృతజ్ఞతా భావంతో ఒక్కటి లైక్ చేయడం మర్చిపోదు, కామెంట్ చేయడం మర్చిపోదు. ఇవి 2 గుర్తుపెట్టుకోండి అంతేగా. నేను ప్రతిరోజు మీకు వస్తూనే ఉంటాయి, ఇప్పుడు కరెంట్ అఫైర్స్ వస్తూనే ఉంటాయి, మిగతా సబ్జెక్టులు కూడా వీడియోస్ పెడతానే ఉంటాయి యూట్యూబ్లలో. ఈరోజు నవంబర్ 17th నవంబర్ 16-17 కదా. నవంబర్ 17th లాలాజీ బెత్రా యొక్క వర్ధంతి. అలా వచ్చినప్పుడు ఒక ఫేమస్ పర్సన్స్ వచ్చినప్పుడు వాళ్ళ డీటెయిల్స్ కూడా మీకు ఇచ్చేస్తున్నాను. నేను హిస్టరీలోకి వెళ్ళి టోటల్ డేటా ఇచ్చేస్తాను దాని మీ గురించి. ఓకే, లైక్ చేయడం మర్చిపోద్దు, కామెంట్ చేయడం మర్చిపోద్దు, కంపల్సరీ చేయండి. ఓకే, చూద్దాం. లాస్ట్ క్లాస్లో మనం హిస్టరీకి సంబంధించిన క్వశ్చన్ ఏమన్నా లాస్ట్ క్లాస్లో తక్కవి అన్నాం. తక్కవి అనే వ్యవసాయ రుణాలను రద్దు చేసిన ఢిల్లీ సుల్తాన్ అన్నాం. ఈ తక్కవి అనే వ్యవసాయ రుణాలను రద్దు చేసింది ఎవరంటే ఫిరోజ్ షా తుగ్లక్ అనే వ్యక్తి రద్దు చేశాడు. ఫిరోజ్ షా తుగ్లక్. అసలు ఈ తక్కవి అనే వ్యవసాయ రుణాలు ఇచ్చింది ఎవరా అంటే మహమ్మద్ బిన్ తుగ్లక్. అనే వ్యక్తి ఇవి ఇస్తే రద్దు చేసింది ఎవరా అంటే ఫిరోజ్ షా తుగ్లక్ రద్దు చేశాడు. ఏంటివి? తక్కవి అనే వ్యవసాయ రుణాలు. ఈ ఫిరోజ్ షా తుగ్లక్ అనే పర్సన్ 1351 నుండి 1388 వరకు ఈయన టైం పీరియడ్ 1351 నుండి 1388 వరకు పరిపాలించాడు ఫిరోజ్ షా తుగ్లక్. ఈయన తక్కవి అనే వ్యవసాయ రుణాలు రద్దు చేశాడు. మన హిస్టరీకి సంబంధించిన క్వశ్చన్ ఇది. వీళ్ళది ఏ డైనస్టీ? తుగ్లక్ డైనస్టీ. ఇప్పుడు మనకు ఢిల్లీని కేంద్రంగా చేసుకొని 5 రాజవంశాలు పరిపాలించాయన్నాం. 5 డైనస్టీస్. 1 స్లేవ్ డైనస్టీ, బానిస వంశం. 2 ఖిల్జీ డైనస్టీ. 3 తుగ్లక్ డైనస్టీ. 4 సయ్యద్ డైనస్టీ. 5 లోడీ డైనస్టీ, లోడీ వంశం. ఖిల్జీ డైనస్టీ 1206 నుండి 1290 వరకు, 1206 నుంచి 1290 వరకు బానిస వంశం. ఖిల్జీ అయితే 1290 నుంచి 1320 వరకు ఖిల్జీ వంశం. తుగ్లక్ అయితే 1320 నుంచి 1414 వరకు తుగ్లక్. సయ్యద్ అయితే 1414 నుంచి 1451 వరకు. లోడీ అయితే 1451 నుండి 1526 వరకు లోడీ వంశం యొక్క పరిపాలన కాలం. ఇందులో ఎక్కువ మంది సుల్తాన్లు ఉన్నది ఏదంటే స్లేవ్ డైనస్టీ. ఎక్కువ మంది సుల్తాన్లు ఉన్నది స్లేవ్ డైనస్టీలో. స్లేవ్ డైనస్టీలో 10 మంది కింగ్స్ ఉన్నారు. తక్కువ మంది ఉంది లోడీ డైనస్టీలో ముగ్గురు. బహల్లాల్ లోడీ, సికిందర్ లోడీ, ఇబ్రహీం లోడీ. ఓకే, హిస్టరీకి సంబంధించిన క్వశ్చన్ ఇది. తక్కవి అనే వ్యవసాయ రుణాలను రద్దు చేసింది ఎవరంటే ఫిరోజ్ షా తుగ్లక్. అది ఇచ్చింది ఎవరంటే మహమ్మద్ బిన్ తుగ్లక్ అనే పర్సన్. ఓకే, క్లియర్. ఫస్ట్ హిస్టరీ క్లియర్. తర్వాత జియోగ్రఫీకి సంబంధించిన క్వశ్చన్ ఏం చెప్పామంటే ఏరియా వైజ్ వైశాల్య పరంగా 9th ప్లేస్ 9వ స్థానంలో ఉన్న దేశం ఏదన్నా. వైశాల్య పరంగా 9th ప్లేస్లో ఉన్న కంట్రీ ఏదన్నా. ఇప్పుడు ఏరియా వైజ్ ఫస్ట్ ప్లేస్ అంటే ఎవరు? ఏరియా వైజ్ ఫస్ట్ ప్లేసు రష్యా, 2nd ప్లేసు కెనడా, 3rd వన్ అమెరికా, 4th వన్ చైనా, 5th వన్ బ్రెజిల్, 6th వన్ ఆస్ట్రేలియా, 7th ఇండియా, 8th అర్జెంటీనా,
9th కజకిస్తాన్. మన ఆన్సర్ ఏందంటే కజకిస్తాన్ 9th ప్లేస్. 10th ఏదా అంటే అల్జీరియా 10th ప్లేస్లో ఉంది. ఇవి ఏరియా వైజ్ టాప్ 10 కంట్రీస్. రష్యా, కెనడా, అమెరికా, చైనా, బ్రెజిల్, ఆస్ట్రేలియా, ఇండియా, అర్జెంటీనా, కజకిస్తాన్ అండ్ అల్జీరియా. అదే వైశాల్య పరంగా టాప్ 10. అంత తక్కువ వైశాల్యం ఉన్న దేశాలు ఏంటంటే చూద్దాం. వైశాల్యం తక్కువ ఉన్న దేశాలు ఒకటి వాటికన్ సిటీ, రెండోది మొనాకో, మూడోది నౌరు, నాలుగోది తువాలు, 5th శాన్ మారినో. ఇవి వైశాల్యం తక్కువగా ఉన్న దేశాలు. ఏరియా వైజ్ లోయెస్ట్ కంట్రీస్. వైశాల్య పరంగా తక్కువ ఉన్న దేశాలు వాటికన్ సిటీ, మొనాకో, నౌరు, తువాలు, శాన్ మారినో. ఈ వైశాల్యం ఎక్కువ ఉన్న దేశాలు. హైయెస్ట్ ఏరియా, లోయెస్ట్ ఏరియా ఉన్న కంట్రీస్. అదే ఇప్పుడు ఏరియా వైజ్ తెలంగాణ ప్లేస్ అయితే 11th, ఆంధ్రప్రదేశ్ ప్లేస్ అయితే 7th. చూద్దాం ఏరియా వైజ్. ఫస్ట్ వన్ రాజస్థాన్, సెకండ్ వన్ మధ్యప్రదేశ్, థర్డ్ వన్ మహారాష్ట్ర, 4th వన్ ఉత్తరప్రదేశ్, 5th వన్ గుజరాత్, 6th వన్ కర్ణాటక, 7th వన్ ఆంధ్రప్రదేశ్, 8th వన్ ఒడిశా, 9th వన్ ఛత్తీస్గఢ్, 10th వన్ తమిళనాడు, 11th వన్ తెలంగాణ. రాజస్థాన్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, గుజరాత్, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, ఛత్తీస్గఢ్, తమిళనాడు అండ్ తెలంగాణ. ఇవి ఏరియా వైజ్ స్టేట్స్. అదే వైశాల్యం తక్కువ ఉన్న రాష్ట్రాలు. నెక్స్ట్ వైశాల్యం తక్కువ ఉన్న రాష్ట్రాలు అంటే గోవా ఒకటి ఫస్ట్ ప్లేస్, సెకండ్ వన్ సిక్కిం, థర్డ్ వన్ త్రిపుర, 4th వన్ నాగాలాండ్, 5th వన్ మిజోరం. ఈ వైశాల్యం తక్కువ ఉన్నవి. సిక్కిం, గోవా, సిక్కిం, త్రిపుర, నాగాలాండ్, మిజోరం. ఓకేనా. ఇది జియోగ్రఫీకి సంబంధించిన క్వశ్చన్. మనం లాస్ట్ క్లాస్లో జియోగ్రఫీకి సంబంధించిన క్వశ్చన్ అడిగింది ఇది అన్నట్టు. తర్వాత పాలిటీ క్వశ్చన్ అయింది. పాలిటీకి సంబంధించిన లాస్ట్ క్లాస్లో మనం పాలిటీకి సంబంధించిన క్వశ్చన్ ఏమన్నా చూద్దాం. ఇండియాలో ఎక్కువ కాలం ముఖ్యమంత్రిగా పనిచేసింది, ఎక్కువ కాలం సీఎంగా పనిచేసిన వ్యక్తి ఎవరనేది మనకు పాలిటీకి సంబంధించిన క్వశ్చన్. ఎక్కువ కాలం ముఖ్యమంత్రిగా పనిచేసింది ఎవరు? పవన్ కుమార్ చామ్లింగ్. ఇండియాలో ఎక్కువ కాలం ముఖ్యమంత్రిగా పనిచేసింది పవన్ కుమార్ చామ్లింగ్ అనే పర్సన్. ఈ పవన్ కుమార్ చామ్లింగ్ ఏ రాష్ట్రం అంటే సిక్కిం. పవన్ కుమార్ చామ్లింగ్ సిక్కిం రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశాడు. ఈ పవన్ కుమార్ చామ్లింగ్ అనే పర్సన్ 24 ఇయర్స్ 165 డేస్ చీఫ్ మినిస్టర్గా పనిచేశాడు. ఈయన ఇండియాలో ఎక్కువ కాలం ముఖ్యమంత్రి. సెకండ్ వన్ ఎవరంటే నవీన్ పట్నాయక్. ఎక్కువ కాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన సెకండ్ పర్సన్ ఎవరంటే నవీన్ పట్నాయక్. ఈ నవీన్ పట్నాయక్ ఒరిస్సా చీఫ్ మినిస్టర్గా పనిచేశాడు. నవీన్ పట్నాయక్ అనే వ్యక్తి ఒరిస్సా ముఖ్యమంత్రిగా పనిచేశాడు. ఈయన 24 ఇయర్స్ 99 డేస్ ఈయన చీఫ్ మినిస్టర్గా పనిచేశాడు. థర్డ్ వన్ ఎవరంటే జ్యోతి బస్. థర్డ్ పర్సన్ ఎవరంటే జ్యోతి బస్. ఎక్కువ కాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన థర్డ్ పర్సన్ ఎవరంటే జ్యోతి బస్. ఆ జ్యోతి బస్ ఏ స్టేట్ అంటే వెస్ట్ బెంగాల్. ఈయన 23 ఇయర్స్ 137 డేస్ ఈయన ముఖ్యమంత్రిగా పనిచేశాడు. 4th ప్లేస్ ఎవరంటే గెగాంగ్ అపాంగ్ అనే వ్యక్తి 4th ప్లేస్లో ఉన్నాడు. ఈయన ఏ స్టేట్ అంటే అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేశాడు. ఈయన 22 ఇయర్స్ 250 డేస్ చీఫ్ మినిస్టర్గా పనిచేశాడు. 22 ఇయర్స్ 250 డేస్ ఎవరంటే గెగాంగ్ అపాంగ్. వీళ్ళు ఇండియాలో ఎక్కువ కాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన టాప్ 4. ఫస్ట్ పవన్ కుమార్ చామ్లింగ్, నవీన్ పట్నాయక్, జ్యోతి బస్, గెగాంగ్ అపాంగ్. ఈ నలుగురు ఫస్ట్ వన్, సెకండ్ వన్, థర్డ్ వన్. ఇది పాలిటీకి సంబంధించిన క్వశ్చన్. లాస్ట్ క్లాస్లో మనం 3 క్వశ్చన్స్ అడిగాం. ఆ 3 క్వశ్చన్స్ ఎక్స్ప్లెనేషన్ పార్ట్. క్లియర్? రైట్. లైక్ చేయడం మర్చిపోద్దు. ప్రతి ఒక్కరు చూసేది 1000 మంది అయినా 1000 మెంబర్స్ అయినా 1000 మెంబర్స్ లైక్ చేయండి. లక్షలు రాల్సిన అవసరం లేదు. మనకు చూసిన వాళ్ళు 10 మెంబర్స్ చూసిన 10 మెంబర్స్ లైక్ చేయండి, కామెంట్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఓకేనా? మర్చిపోతుంది. పదే అడుగుతున్నాను కోఆపరేట్. ఓకే రైట్.
మరి ఈరోజు మన క్లాస్లో ఇప్పుడు ఇచ్చే క్వశ్చన్స్ ఏంటి, జాగ్రఫీ ఏంది, హిస్టరీ ఏంది, పాలిటీ ఏదని. ఫస్ట్ది హిస్టరీకి సంబంధించి సెకండ్ ఆంగ్లో మైసూరు వార్, సెకండ్ ఆంగ్లో మైసూరు వార్, రెండవ ఆంగ్లో మైసూరు యుద్ధం అనేది ఏ ట్రీటీతో ముగిసినది, ఏ సంధితో ముగిసింది అనేది క్వశ్చన్. సెకండ్ ఆంగ్లో మైసూర్ వార్ అనేది ఏ ట్రీటీ, ఏ సంధితో ముగిసినది అనేది మన క్వశ్చన్. సెకండ్ ఆంగ్లో మైసూర్ వార్ ఏ యుద్ధంతో ముగిసింది అనేది హిస్టరీకి సంబంధించిన క్వశ్చన్. ఓకేనా. నెక్స్ట్ జాగ్రఫీకి సంబంధించిన క్వశ్చన్ ఏంటంటే బొకారో ఇనుము ఉక్కు కర్మాగారం, బొకారో ఇనుము ఉక్కు కర్మాగారం, ఐరన్ అండ్ స్టీల్ కంపెనీ. బొకారో ఇనుము ఉక్కు, ఐరన్ అండ్ స్టీల్. ఈ బొకారో ఐరన్ అండ్ స్టీల్కి ఏ ఇయర్లో ఏర్పాటు చేశారు, ఎక్కడ ఏర్పాటు చేశారు, ఏ దేశ సహకారంతో ఏర్పాటు చేయడం జరిగింది. బొకారో ఇనుము కర్మాగారాన్ని ఏ ఇయర్లో ఏర్పాటు చేశాం, ఏ దేశ సహకారంతో, ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేశాం. ఇది జాగ్రఫీకి సంబంధించిన క్వశ్చన్. ఆ తర్వాత పాలిటీకి సంబంధించిన క్వశ్చన్ ఏంటంటే ప్రస్తుతం మన ఇండియాలో నేషనల్ పార్టీలు ఎన్ని ఉన్నాయి. ప్రస్తుతం ఇండియాలో జాతీయ పార్టీ, ప్రజెంట్ ఇండియాలో జాతీయ పార్టీలు, నేషనల్ పార్టీస్, ప్రజెంట్ హౌ మెనీ నేషనల్ పార్టీస్ ఇన్ ఇండియా. ప్రస్తుతం భారతదేశంలో ఎన్ని జాతీయ పార్టీలు ఉన్నవి అనేది క్వశ్చన్. ఇది పాలిటీకి సంబంధించి. ఈ 3 క్వశ్చన్స్కి కామెంట్ రూపంలో తెలియచేయండి. ఆన్సర్ కంపల్సరీగా తెలియచేయండి కామెంట్ రూపంలో. ఓకేనా, రైట్. ఇది క్లియర్. ఇప్పుడు నవంబర్ 16, 17 కరెంట్ అఫైర్స్ పాయింట్స్ ఏమేమి ఉన్నాయో ఒకసారి డిస్కషన్ చేద్దాం. నవంబర్ 16, 17 ఈ 16, 17 తేదీలలో ఏ కరెంట్ అఫైర్స్ పాయింట్స్ ఉన్నాయనే దాని గురించి ఒక్కసారి డిస్కషన్ చేద్దాం. ఫస్ట్ నవంబర్ 16, నవంబర్ 16వ తారీఖు. ఈ నవంబర్ 16 ఇంపార్టెన్స్ ఏంటంటే డేట్స్ అనే పరంగా నేషనల్ ప్రెస్ ఫ్రీడమ్ డే, జాతీయ పత్రికా స్వేచ్ఛా దినం. నేషనల్ ప్రెస్ ఫ్రీడమ్ డే, జాతీయ పత్రికా స్వేచ్ఛా దినం ఎప్పుడంటే నవంబర్ 16, నవంబర్ 16వ తారీఖు. అదే వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ డే ఎప్పుడంటే మే 3. వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ డే ఎప్పుడంటే మే 3. నేషనల్ ప్రెస్ ఫ్రీడమ్ డే ఎప్పుడంటే నవంబర్ 6. నవంబర్ 16 నేషనల్ ప్రెస్ ఫ్రీడమ్ డే. వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ డే ఎప్పుడంటే మే 3. ఆ మే 3 దీనికి థీమ్ ఏం లేదు. అదే వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ డే యొక్క థీమ్ ఏంది, 2025 మే 3 వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ డే. వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ డే యొక్క థీమ్ ఏంటంటే రిపోర్టింగ్ ఇన్ ద బ్రేవ్ న్యూ వరల్డ్ ద ఇంపాక్ట్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆన్ ప్రెస్ ఫ్రీడమ్ అండ్ ది మీడియా. ఇది 2025 వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ డే యొక్క థీమ్. రిపోర్టింగ్ ఇన్ ద బ్రేవ్ న్యూ వరల్డ్ ద ఇంపాక్ట్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆన్ ప్రెస్ ఫ్రీడమ్ అండ్ ద మీడియా. ఓకే, ఇది 2025 వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ డే యొక్క థీమ్. మనకు ప్రతి ఇయర్ కూడా వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ని విడుదల చేస్తారు. పత్రికా స్వేచ్ఛ సూచిక. ప్రతి ఇయర్ కూడా మనకు పత్రికా స్వేచ్ఛ సూచిక అనేది వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ని విడుదల చేస్తారు. ఈ వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ 2025లో, ఈ 2025లో వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్లో మన ఇండియా ఏ స్థానంలో ఉన్నది, ఫస్ట్ ప్లేస్లో ఉన్నది ఏది, చివరి ప్లేస్లో ఉన్న కంట్రీ ఏది, ఎన్ని కంట్రీస్లో సర్వే చేశారు, ఆ సర్వే చేస్తున్న సంస్థ పేరేంది, అసలు ఈ ఇండెక్స్ని ఎప్పటి నుండి విడుదల చేస్తున్నారు అనేది మన పాయింట్. ఇప్పుడు చూద్దాం వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ అనేది చూద్దాం. ఈ వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ అనేది ఏ ఇయర్ నుంచి విడుదల చేస్తున్నారంటే 2002 నుంచి వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ని విడుదల చేస్తున్నారు. ఈ రిలీజ్ చేసే ఆర్గనైజేషన్ పేరు ఏంటంటే రిపోర్టర్స్ వితౌట్ బోర్డర్స్ అనే ఆర్గనైజేషన్ రిలీజ్ చేస్తుంది. రిపోర్టర్స్ వితౌట్ బోర్డర్స్ అనే ఆర్గనైజేషన్ ఈ వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ను రిలీజ్ చేస్తుంది. ఈ రిపోర్టర్స్ వితౌట్ బోర్డర్స్ ఎక్కడుందంటే హెడ్ క్వార్టర్ ఎక్కడుందంటే ప్యారిస్లో ఉంది. దీన్ని 1985లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఇది రిపోర్టర్స్ వితౌట్ బోర్డర్స్ అనేది. మరి 2025లో ఈ రిపోర్టర్స్ వితౌట్ బోర్డర్స్ వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ను విడుదల చేస్తే ఆ వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్
మొత్తం 180 కంట్రీస్లో సర్వే చేయడం జరిగింది. 180 దేశాలలో సర్వే చేస్తే అందులో మన ఇండియా ప్లేస్ వచ్చి 151, 151వ స్థానంలో ఉంది మన ఇండియా. 151, గతంలో 159 ప్లేస్లో ఉంటే ఇప్పుడు 151 ప్లేస్లో మన ఇండియా ఉంది. 2025 వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్లో ఇండియా స్థానం ఎంత అంటే 151, 151వ స్థానంలో ఉంటే ఫస్ట్ ప్లేస్లో ఉన్న దేశం ఏదంటే నార్వే. ఫస్ట్ ప్లేస్ నార్వే, సెకండ్ వన్ ఎస్టోనియా అనే కంట్రీ, థర్డ్ వన్ నెదర్లాండ్స్. థర్డ్ ప్లేస్లో ఉన్న కంట్రీ ఏదంటే ఫస్ట్ నార్వే, సెకండ్ ఎస్టోనియా, థర్డ్ నెదర్లాండ్స్, ఫోర్త్ స్వీడన్. ఫోర్త్ ప్లేస్లో ఉన్నది స్వీడన్, ఫిఫ్త్ వన్ ఫిన్లాండ్. ఫిఫ్త్ ప్లేస్లో ఉన్న కంట్రీ ఏదంటే ఫిన్లాండ్. ఇవి టాప్ 5 కంట్రీస్. మరి లోయెస్ట్ 180వ స్థానంలో ఉన్న కంట్రీ వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్లో 180వ స్థానంలో ఉన్న దేశం ఏదంటే ఎరిత్రియా అనే కంట్రీ 180 ప్లేస్లో ఉంది. ఆ ఎరిత్రియా 180వ స్థానంలో ఉంటే 179 నార్త్ కొరియా, ఉత్తర కొరియా 179, 178 అయితే చైనా. 178వ స్థానంలో చైనా ఉంది. ఫస్ట్ ప్లేస్ అయితే నార్వే. ఇండియా అయితే 151. మొత్తం ఎన్ని కంట్రీస్ అంటే 180 కంట్రీస్. ఎవరు విడుదల చేస్తారంటే రిపోర్టర్స్ వితౌట్ బోర్డర్స్, ప్రెస్ ఫ్రీడమ్ అన్నాం, ప్రపంచ పత్రికా స్వేచ్ఛ సూచిక అన్నాం. మన ఇండియాలో ఇండియన్ ప్రెస్ కౌన్సిల్ యాక్ట్ ఎప్పుడు వచ్చింది? 1965. ప్రెస్ కౌన్సిల్ యాక్ట్ 1965లో వస్తే ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాని ఏర్పాటు చేసింది. 1966లో ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాని ఏర్పాటు చేయడం జరిగింది. 1966లో ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా స్థాపనకు గుర్తుగా 1966లో ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా స్థాపనకు గుర్తుగా ప్రతి ఇయర్ నవంబర్ 16ని మనం నేషనల్ ప్రెస్ ఫ్రీడమ్ డేగా జరుపుకుంటున్నాం. ప్రజెంట్ ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్మన్ ఎవరు? ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్మన్ ఎవరంటే జస్టిస్ రంజన్ ప్రకాష్ దేశాయ్ ప్రజెంట్ ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్మన్గా పనిచేస్తుంది. ఈమె ప్రజెంట్ ఎయిత్ పే కమిషన్ చైర్మన్గా పనిచేస్తుంది. ఎవరంటే రంజనా ప్రకాష్ దేశాయ్. 8వ వేతన సంఘానికి చైర్మన్గా కూడా పనిచేస్తుంది. ఎవరంటే జస్టిస్ రంజనా ప్రకాష్ దేశాయ్. ఈ రంజనా ప్రకాష్ దేశాయ్ మనకు 5th సుప్రీంకోర్టు ఉమెన్ జడ్జి, 5వ సుప్రీంకోర్టు మహిళా న్యాయమూర్తిగా పనిచేసింది. సుప్రీంకోర్టులో ఇప్పటి వరకు 11 మంది మహిళలు న్యాయమూర్తిగా పనిచేశారు. అందులో మొట్టమొదటి సుప్రీంకోర్టు మహిళా న్యాయమూర్తి, ఫస్ట్ సుప్రీంకోర్టు ఉమెన్ జడ్జి ఎవరంటే ఫాతిమా బీవి ఫస్ట్ సుప్రీంకోర్టు ఉమెన్ జడ్జి. ప్రజెంట్ పనిచేస్తున్నామా బివి నాగరత్న ప్రజెంట్ ఒకే ఒక ఉమెన్ సుప్రీంకోర్టులో జడ్జిగా పనిచేస్తుంది. ఆ ఒకే ఒక ఉమెన్ ఎవరంటే బివి నాగరత్న. ఓకేనా, రైట్. మనకు నవంబర్ 16 నేషనల్ ప్రెస్ ఫ్రీడమ్ డే, జాతీయ పత్రికా దినం ఎప్పుడంటే నవంబర్ 16. మనకు వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్లో ఇండియా ప్లేస్ ఎంత అంటే 151. ఆ రిపోర్టును విడుదల చేస్తుంది ఎవరంటే రిపోర్టర్స్ వితౌట్ బోర్డర్స్ అని. దానికి సంబంధించి ఒక పాయింట్ ఏందనంటే 1985 అని మనం ఇక్కడ డిస్కషన్ చేసి 1985లో ఏం ఏర్పాటు చేశారన్నాం? రిపోర్టర్స్ వితౌట్ బోర్డర్స్ ఫార్మేషన్ ఎప్పుడంటే 1985. ఈ 1985లోనే ద్రోణాచార్య అవార్డును స్టార్ట్ చేసింది ఎప్పుడు? 1985లోనే ద్రోణాచార్య అవార్డును కూడా స్టార్ట్ చేసింది. క్రీడా కోచ్లకు ఇచ్చేది ద్రోణాచార్య. ఆ ద్రోణాచార్య అవార్డు స్టార్ట్ చేసింది 1985లోనే. ఈ 1985లోనే 52వ రాజ్యాంగ సవరణ చట్టం, 52 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్, 52వ రాజ్యాంగ సవరణ చట్టం చేసింది 1985లోనే. 52వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా పార్టీ ఫిరాయింపులను 10th షెడ్యూల్ 10వ షెడ్యూల్లో చేర్చడం జరిగింది. 10th షెడ్యూల్లో చేర్చింది ఏ రాజ్యాంగ సవరణ అంటే 50, ఎప్పుడంటే 1985లో చేసింది. ఈ 1985లోనే అండర్ 17 మెన్స్ వరల్డ్ కప్ ఫుట్బాల్ స్టార్ట్ అయింది. అండర్ 17 మెన్స్ వరల్డ్ కప్ ఫుట్బాల్ స్టార్ట్ అయింది 1985లోనే. ఎక్కడ? చైనాలో స్టార్ట్ అయింది. ప్రజెంట్ అండర్ 17 మెన్స్ వరల్డ్ కప్ ఫుట్బాల్ ప్రజెంట్ జరుగుతుంది. అది ఈ మంత్ ఎండింగ్ వరకు జరుగుతుంది. చైనాలో జరుగుతుంది. ప్రజెంట్ జరిగేది ఎక్కడ అంటే ఖతార్లో జరుగుతుంది. ప్రజెంట్ అండర్ 17 మెన్స్ వరల్డ్ కప్ ఫుట్బాల్ ఖతార్లో జరుగుతుంది. కానీ అండర్ 17 మెన్స్ వరల్డ్ కప్ ఫుట్బాల్ స్టార్ట్ అయింది ఎప్పుడంటే 1985. ఈ 1985లోనే డిసెంబర్ 8న సార్క్ అనే ఆర్గనైజేషన్ కూడా ఏర్పాటు చేశారు. సార్క్ ఫార్మేషన్ కూడా 1985. సార్క్ మీన్స్ సౌత్ ఏషియన్
అసోసియేషన్ ఫర్ రీజనల్ కోఆపరేషన్, సౌత్ ఏషియన్ అసోసియేషన్ ఫర్ రీజనల్ కోఆపరేషన్. ఆ సార్క్ ఫార్మేషన్ ఎప్పుడంటే 1985. ఆ సార్క్ హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉందంటే నేపాల్ క్యాపిటల్ కాట్మాండ్లో సార్క్ హెడ్ క్వార్టర్ ఉంది. ఆ సార్క్లో మెంబర్షిప్ కంట్రీస్ ఎన్నాయంటే 8 మెంబర్షిప్ కంట్రీస్ ఉన్నాయి సార్క్. సార్క్లో సభ్య దేశాలు ఏంటంటే 8. అందులో ఒకటి భారత్, ఒకటి బంగ్లాదేశ్, భూటాను, భారత్, బంగ్లాదేశ్, భూటాన్, శ్రీలంక, పాకిస్తాను, నేపాలు, మాల్దీవులు, ఆఫ్ఘనిస్తాన్. ఈ 8 కంట్రీస్కి సార్క్లో మెంబర్షిప్ ఉంది. ఇప్పుడు సార్క్ గురించి మనకి ఎందుకు వచ్చిందంటే, సార్క్ అనే దాని గురించి ఎందుకు వచ్చిందంటే, సార్క్ ఏర్పాటు చేసింది 1985లో అన్నాం. ఆ 1985లోనే రిపోర్టర్స్ వితౌట్ బోర్డర్ అనే ఆర్గనైజేషన్ ఏర్పాటు చేశారు. ఆ రిపోర్టర్ బోర్డర్స్ వితౌట్ ఏది రిలీజ్ చేస్తుంటే వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ 2025 వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్లో మన ఇండియా 151, 151వ స్థానంలో ఉంది. నేషనల్ ప్రెస్ ఫ్రీడమ్ డే అంటే November 16, వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ డే అంటే May 3. ఓకే, రైట్. నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ సెకండ్ పాయింట్, November 16, 17 కరెంట్ అఫైర్స్లో భాగంగా November 17 అనేది లాలా లజపతి రాయ్ యొక్క వర్ధంతి. లాలా లజపతి రాయ్ యొక్క డెత్ డే ఎప్పుడు అంటే November 17. లాలా లజపతి రాయ్ 1928 November 17న లాలా లజపతి రాయ్ మరణించాడు. ఆయనకి సంబంధించిన పాయింట్స్ ఏమేమి ఉన్నవి అనే అంశాల గురించి ఒక్కసారి డిస్కషన్ చేద్దాం. చూడండి, మన క్లాస్ వినడం వల్ల మీకు ఉపయోగం ఏందనంటే, అది హిస్టరీ పర్పస్ సంబంధించిన, జాగ్రఫీ సంబంధించిన, పాలిటిక్స్ సంబంధించిందైనా, అది ఏదైనా కరెంట్ ఇష్యూ వస్తే దానికి సంబంధించిన డేటాని నేర్చుకోవాలి. మీరు ఆల్రెడీ హిస్టరీలో, మోడర్న్ హిస్టరీలో చదివి ఉంటారు. లాలా లజపతి రాయ్ అని, ఆయన ఒక ఎక్స్ట్రీమిస్ట్ అని, ఆయన ఒక అతివాది అని. అతివాది అంటే లాల్ బాల్ పాల్ అని మనకి మీ అందరికి ఐడియా ఉంటుంది. కాబట్టి ఒకసారి రివిజన్ చేద్దాం. ఏంది ఆ లాలా లజపతి రాయ్, ఆయనకున్న టైటిల్, బిరుదు ఏంది, ఆయన రాసిన పుస్తకాలు ఏంటి, ఆయన ఐఎన్సీకి ఎప్పుడు ప్రెసిడెంట్ అయ్యాడు, ఆయన ఎవరి యొక్క అనుచరుడు, ఆయన ఆర్య సమాజంలో ఎప్పుడు చేరాడు, ఆయన యొక్క స్లోగన్ ఏంటిది, ఆయన యనించాడు అనే అంశాల గురించి చూద్దాం. ఓకే, లాలా లజపతి రాయ్ ఈయన 1865 January 28న జన్మించాడు. 1865 January 28న లాలా లజపతి రాయ్ అనే వ్యక్తి, ఆయన బర్త్డే. ఈయన పంజాబ్లోని ఫిరోజ్పూర్ జిల్లాలోని దుడికే అనే గ్రామంలో జన్మించాడు. దుడికే అనే విలేజ్లో జన్మించాడు లాలా లజపతి రాయ్. ఈయన యొక్క టైటిల్ ఏంటంటే, ఈయన యొక్క బిరుదు ఏంటంటే పంజాబ్ కేసరి అనే బిరుదు ఎవరికి ఉందంటే లాలా లజపతి రాయ్. ఈయన ఎవరంటే ఎక్స్ట్రీమిస్ట్, అతివాది. ఈ లాలా లజపతి రాయ్ రాసిన పుస్తకం ఒకటి అప్సనా ఈ బర్మా అనే ఒక పుస్తకాన్ని రాశాడు. అప్సనా ఈ బర్మా అనే ఒక పుస్తకాన్ని రాశాడు. అన్హ్యాపీ ఇండియా అనే ఒక పుస్తకాన్ని కూడా రాశాడు. బుక్ రాసింది ఎవరా అంటే లాలా లజపతి రాయ్. అప్సనా ఈ బర్మా, అన్హ్యాపీ ఇండియా అనే పుస్తకాలు రాసింది లాలా లజపతి రాయ్ రాస్తే, ఈయన ఎవరి యొక్క అనుచరుడు అంటే స్వామి దయానంద సరస్వతి యొక్క అనుచరుడు. స్వామి దయానంద సరస్వతి యొక్క అనుచరుడు ఎవరా అంటే లాలా లజపతి రాయ్ స్వామి దయానంద సరస్వతి యొక్క అనుచరుడు ఈయన. మరి ఈ లాలా లజపతి రాయ్కి సంబంధించి మరొక పాయింట్, ఈయన 1882లో ఆర్య సమాజంలో చేరాడు. ఎవరు? లాలా లజపతి రాయ్ ఆర్య సమాజంలో చేరింది ఎప్పుడంటే 1882లో చేరడం జరిగింది. ఆర్య సమాజం ఫార్మేషన్ ఎప్పుడంటే 1875. 1875లో ఆర్య సమాజాన్ని ఏర్పాటు చేస్తే లాలా లజపతి రాయ్ ఆర్య సమాజంలో చేరింది ఎప్పుడంటే 1882లో ఆర్య సమాజంలో చేరాడు. ఈయన యొక్క స్లోగన్ ఏంది? లాలా లజపతి రాయ్ యొక్క స్లోగన్ ఏంది? ఆర్య సమాజం నా తల్లి, వైదిక ధర్మం నా తండ్రి. ఆర్య సమాజం నా తల్లి, వైదిక ధర్మం నా తండ్రి అనే స్లోగన్ ఎవరిదా అంటే లాలా లజపతి రాయ్ యొక్క స్లోగన్. ఈ లాలా లజపతి రాయే ఏవో హ్యూమ్ రాసిన ఒక పుస్తకాన్ని చదివి బాగా ప్రభావితుడు కావడం జరిగింది.
ఎవరు? లాలా లజపత్ రాయ్. ఎవరు రాసిన పుస్తకాన్ని చదివి? ఏవో హ్యూమ్ రాసిన ఒక పుస్తకాన్ని చదివి. అండ్ ఓల్డ్ మ్యాన్స్ హోప్, స్టార్ ఇన్ ది ఈస్ట్. అండ్ ఓల్డ్ మ్యాన్స్ హోప్, స్టార్ ఇన్ ది ఈస్ట్ అనే పుస్తకాన్ని చదివి బాగా ప్రభావితుడు కావడం జరిగింది లాలా లజపత్. ఎవరు రాశారు? ఏవో హ్యూమే ఐఎన్సి ఫౌండర్. ఎవరంటే ఏవో హ్యూమ్. ఏవో హ్యూమ్కున్న టైటిల్ బిరుదు ఏంటంటే సిమ్లా ఋషి అంటారు. సిమ్లా ఋషి అనే బిరుదున్న వ్యక్తి ఎవరంటే ఏవో హ్యూమ్. ఆ ఏవో హ్యూమ్ రాసిన పుస్తకాన్ని చదివి ప్రభావితమైన వ్యక్తి ఎవరంటే లాలా లజపత్ రాయ్ ప్రభావితుడు కావడం జరిగింది. అలానే ఈ లాలా లజపత్ రాయ్కి సంబంధించి మరొక పాయింట్ ఏంటంటే ఈయన 1907లో ఐఎన్సి మీటింగ్ సూరత్లో జరిగితే ఆ 1907లో ఐఎన్సి సూరత్ సమావేశంలో ఈయన అతివాదుల నాయకుల తరపున పోటీ చేసి రాస్ బిహారీ చేతిలో ఓడిపోవడం జరిగింది. రాస్ బిహారీ ఘోష్ చేతిలో ఓడిపోయాడు 1907 సూరత్ మీటింగ్. 1907 సూరత్ కాంగ్రెస్ సమావేశంలో అతివాదుల అభ్యర్థిగా, ఎక్స్ట్రీమిస్ట్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయాడు. ఎవరి చేతిలో? రాస్ బిహారీ ఘోష్. ఆయన మితవాది. 1907లో ఐఎన్సీ మీటింగ్ సూరత్లో జరిగినప్పుడే ఐఎన్సీ 2 వర్గాలుగా విడిపోయింది. మోడర్నిస్ట్, ఎక్స్ట్రీమిస్ట్. అతివాదులు, మితవాదులుగా విడిపోయింది ఎప్పుడంటే 1907. ఆ 1907 సూరత్ కాంగ్రెస్ సమావేశంలో అతివాదుల అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయింది ఎవరంటే లాలా లజపత్ రాయ్. లాలా లజపత్ రాయ్ ఓడిపోవడం జరిగింది. ఈ లాలా లజపత్ రాయ్ ఐఎన్సీకి ఓన్లీ 1 టైం ప్రెసిడెంట్ అయ్యాడు. ఎప్పుడు? 1920లో ఐఎన్సీకి ప్రెసిడెంట్ కావడం జరిగింది. ఐఎన్సీ 1920లో స్పెషల్ మీటింగ్ జరుగుతుంది, ప్రత్యేక సమావేశం. ఎక్కడ? కలకత్తాలో జరుగుతుంది. ఆ 1920లో ప్రత్యేక సమావేశం కలకత్తాలో జరిగినప్పుడు ఐఎన్సీకి అధ్యక్షత వహించినట్టు లాలా లజపత్ రాయ్. 1920లో ఐఎన్సీ మీటింగ్ 2 టైమ్స్ జరుగుతుంది 1920లో. యాక్చువల్గా రెగ్యులర్ సమావేశం 1920లో ఎక్కడ జరుగుతుంది? నాగపూర్లో జరుగుతుంది. అధ్యక్షుడు ఎవరు? సి విజయ రాఘవచారి అప్పుడు అధ్యక్షుడిగా పనిచేస్తాడు. అది రెగ్యులర్ మీటింగ్, వార్షిక సమావేశం. స్పెషల్ మీటింగ్ మాత్రం ప్రెసిడెంట్ ఎవరంటే లాలా లజపత్ రాయ్. ఈ లాలా లజపత్ రాయ్ 1921లో లాహోర్ కేంద్రంగా సర్వెంట్స్ ఆఫ్ పీపుల్ సొసైటీని ఏర్పాటు చేశాడు. లాహోర్ కేంద్రంగా సర్వెంట్స్ ఆఫ్ పీపుల్ సొసైటీ. సర్వెంట్స్ ఆఫ్ ఇండియా సొసైటీ 1905లో పూణే కేంద్రంగా ఏర్పాటు చేసింది గోపాలకృష్ణ గోఖలే. అదే 1921లో లాహోర్ కేంద్రంగా సర్వెంట్స్ ఆఫ్ పీపుల్ సొసైటీ ఏర్పాటు చేసింది లాలా లజపత్ రాయ్ అనే వ్యక్తి ఏర్పాటు చేయడం జరిగింది. అలానే ఈయన ఏఐటియుసికి అధ్యక్షునిగా కూడా పనిచేశాడు, ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్. ఏఐటియుసిని 1920లో ఏర్పాటు చేశారు. 1920లో ఏర్పాటు చేసిన వ్యక్తి ఎవరంటే ఎన్ఎం జోషి అనే వ్యక్తి 1920లో ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ను 1920లో ఎన్ఎం జోషి ఏర్పాటు చేయడం జరిగింది. ఆ తర్వాత ఈయన 1928 అక్టోబర్ 13న సైమన్ కమిషన్ లాహోర్కు వచ్చినప్పుడు ఆ సైమన్ కమిషన్కి వ్యతిరేకంగా సైమన్ గో బ్యాక్ అనే నినాదాలు ఇచ్చినందుకు సాండర్స్ అనే ఆంగ్ల అధికారి కొట్టిన లాఠీ దెబ్బలకు 1928 నవంబర్ 17న లాలా లజపత్ రాయ్ మరణించడం జరిగింది. యాక్చువల్గా సైమన్ కమిషన్ ఇండియాకు వచ్చింది 1928 ఫిబ్రవరి 3న సైమన్ కమిషన్ ఇండియాకు వచ్చింది. ఫస్ట్ టైం ముంబైకి వచ్చింది. ఆ తర్వాత అక్టోబర్ 13న లాహోర్కి వస్తే ఆ సైమన్ కమిషన్కి వ్యతిరేకంగా సైమన్ గో బ్యాక్ అనే స్లోగన్స్ ఇచ్చినందుకు సాండర్స్ అనే ఆంగ్ల అధికారి కొట్టిన లాఠీ దెబ్బలకు 1928 నవంబర్ 17న లాలా లజపత్ రాయ్ మరణించడం జరిగింది. ఈరోజు మనం ఆయన గురించి ఎందుకు డిస్కషన్ చేస్తున్నామంటే నవంబర్ 17th ఆయన డెత్ డే. లాలా లజపత్ రాయ్ ఆయన ఒక ఎక్స్ట్రీమిస్ట్, అతివాది. 1865 జనవరి 28న ఆయన బర్త్ ఇయర్. ఆ లాలా లజపత్ రాయ్ టైటిల్ పంజాబ్ కేస్. ఆయన రాసిన పుస్తకం అన్హ్యాపీ ఇండియా అండ్ అప్సనా ఈ బర్మా అనే పుస్తకాలు రాశాడు. ఈ లాలా లజపత్ రాయ్ స్లోగన్ ఆర్య సమాజం నా తల్లి, వైదిక ధర్మం నా తండ్రి. ఆ లాలా లజపత్ రాయే 1882లో 1882లో ఆర్య సమాజంలో సభ్యుడిగా చేరాడు. అసలు ఆర్య సమాజాన్ని ఏర్పాటు చేసింది 1875లో స్వామి దయానంద సరస్వతి ఏర్పాటు చేశాడు. ఈ లాలా లజపత్ రాయ్ అనే వ్యక్తి ఏవో హ్యూమ్ రాసిన అండ్ ఓల్డ్ మ్యాన్ ఓబ్స్ స్టార్ ఇన్ ది ఈస్ట్ అనే గ్రంథాన్ని చదివి ప్రభావితుడు కావడం జరిగింది.
ఎవరు? లాలా లజపతి రాయ్ అనే పర్సన్. ఆ లాలా లజపతి రాయ్ 1907 సూరత్ కాంగ్రెస్ సమావేశంలో అతివాదుల అభ్యర్థిగా పోటీ చేసి రాస్ బిహారీ ఘోష్ చేతిలో ఓడిపోవడం జరుగుతుంది. ఈయన 1920లో ఐఎన్సీకి ప్రెసిడెంట్ అయ్యాడు. ఐఎన్సీ 1920లో స్పెషల్ మీటింగ్ జరిగింది, ప్రత్యేక సమావేశం కలకత్తాలో జరిగినప్పుడు అధ్యక్షత వహించింది ఎవరంటే లాలా లజపతి రాయ్ అధ్యక్షత వహిస్తాడు. ఈ లాలా లజపతి రాయ్ 1921లో సర్వెంట్స్ ఆఫ్ పీపుల్స్ సొసైటీని లాహోర్ కేంద్రంగా ఏర్పాటు చేస్తాడు. అదే సర్వెంట్స్ ఆఫ్ ఇండియా సొసైటీ అయితే 1905లో పూణే కేంద్రంగా గోపాలకృష్ణ గోఖలే ఏర్పాటు చేస్తాడు. ఈ లాలా లజపతి రాయ్ ఏఐటియుసికి అధ్యక్షుని కూడా పనిచేశాడు. ఏఐటియుసి మీన్స్ ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ కు అధ్యక్షుని కూడా పనిచేశాడు. ఆ ఏఐటియుసిని 1920లో ఏర్పాటు చేసిన వ్యక్తి ఎవరంటే ఎన్ఎం జోషి అనే వ్యక్తి ఏర్పాటు చేశాడు. ఈ లాలా లజపతి రాయ్ 1920 అక్టోబర్ 30న సైమన్ కమిషన్ లాహోర్కు వచ్చినప్పుడు ఆ సైమన్ కమిషన్ కి వ్యతిరేకంగా సైమన్ గో బ్యాక్ అనే స్లోగన్ చేసినందుకు ఆంగ్ల అధికారైన సాండర్స్ కొట్టిన లాఠీ దెబ్బలకు 1928 నవంబర్ 17న ఆ మహానుభావుడు మరణించడం జరిగింది. ఆయన వర్ధంతిని మనం నవంబర్ 17న ఆయన వర్ధంతిని జరుపుకోవడం జరుగుతుంది. ఓకే, ఇది లాలా లజపతి రాయ్కి సంబంధించిన పాయింట్. ఓకే, నెక్స్ట్ చూద్దాం. మనం డిస్కషన్ చేసేది నవంబర్ 17, 16, 17 కరెంట్ అఫైర్స్, 16, 17 కరెంట్ అఫైర్స్ చెప్పుకుంటాం. వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి, మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, రైట్. నెక్స్ట్ చూద్దాం మరొక కరెంట్ అఫైర్స్ పాయింట్ ఏముందో చూద్దాం. నెక్స్ట్ 14th దలై లామా టిబెట్ యొక్క ఆధ్యాత్మిక గురువు దలై లామా యొక్క జీవిత చరిత్రను బయోగ్రఫీ, ఆటోబయోగ్రఫీ అయితే ఆత్మకథ, బయోగ్రఫీ అయితే జీవిత చరిత్ర. ఈయన యొక్క బయోగ్రఫీని ఒక పర్సన్ హిందీలో రాశాడు. ఆ హిందీలో రాసి దానికి పెట్టిన పేరేంది, ఆ హిందీలో రాసిన వ్యక్తి ఎవరు? ఆ ఆధ్యాత్మిక గురు దలై లామాకు ఈ 14th దలై లామాకు నోబెల్ పీస్ అవార్డు ఎప్పుడు వచ్చింది? ఆ దలై లామాకు రీసెంట్గా ఒక అవార్డు ఇచ్చారు. ఆ అవార్డు ఏ అవార్డు ఇచ్చారు అనే అంశాల గురించి ఇప్పుడు డిస్కషన్ చేద్దాం. ఓకేనా? 14th దలై లామా. ఈ 14th దలై లామా టిబెట్ ఆధ్యాత్మిక గురువు. ఈయన బౌద్ధ ఆధ్యాత్మిక గురువు. ఈయన జీవిత చరిత్రను హైదరాబాద్కు చెందిన ఒక పాత్రికేయుడు అరవింద్ యాదవ్ అనే పర్సను అన్వేశ్వర్ అనే పేరుతో హిందీలో రాయడం జరిగింది. ఎవరి యొక్క బయోగ్రఫీ అంటే 14th దలై లామా, బౌద్ధ ఆధ్యాత్మిక గురువు దలై లామా యొక్క జీవిత చరిత్రను అరవింద్ యాదవ్ అనే పర్సను హిందీలో అన్వేశ్వర్ అనే పేరుతో రచించడం జరిగింది. ఓకే, ఈయనకే 1989లో ఈ 14th దలై లామాకు 1989లో నోబెల్ పీస్ అవార్డు కూడా వచ్చింది. నోబెల్ శాంతి బహుమతిని కూడా ఈయనకు ప్రకటించడం జరిగింది 1989. ఈయనకే రీసెంట్గా 2024లో పివి నరసింహారావు మెమోరియల్ అవార్డు కూడా ఇచ్చారు. పివి నరసింహారావు స్మారక అవార్డును 2024లో దలై లామా అండ్ రతన్ టాటా వీళ్ళిద్దరికి కలిపి 2024కు పివి నరసింహారావు స్మారక అవార్డు లేదా పివి నరసింహారావు మెమోరియల్ అవార్డును ప్రకటించడం జరిగింది. మరి ఆ పివి నరసింహారావు మెమోరియల్ అవార్డు 2025లో ఎవరికి ప్రకటించారంటే మన్మోహన్ సింగ్కు 2025కి పివి నరసింహారావు మెమోరియల్ అవార్డు ప్రకటించడం జరిగింది. ఆ పివి నరసింహారావు మెమోరియల్ అవార్డు 2025లో మన్మోహన్ సింగ్ ప్రకటిస్తే మన్మోహన్ సింగ్ 2024 డిసెంబర్ 26న మరణించడం జరిగింది. ఆ మన్మోహన్ సింగ్ 2004 నుంచి 2014 వరకు ప్రైమ్ మినిస్టర్గా పనిచేశాడు. ఆ మన్మోహన్ సింగే ఆర్బీఐ గవర్నర్గా 1982 నుండి 85 వరకు పనిచేయడం జరిగింది. ఈయన 15th ఆర్బీఐ గవర్నర్గా పనిచేశాడు. ఈ మన్మోహన్ సింగే 1991 నుండి 96 వరకు పివి నరసింహారావు కాలంలో ఫైనాన్స్ మినిస్టర్గా కూడా పనిచేయడం జరిగింది. ఈ పివి నరసింహారావే రాజ్యసభ మెంబర్షిప్తో ప్రైమ్ మినిస్టర్ అయిన 4th పర్సన్ ఎవరంటే మన్మోహన్ సింగ్. రాజ్యసభ సభ్యత్వంతో ప్రైమ్ మినిస్టర్ అయిన 4th పర్సన్ ఎవరంటే మన్మోహన్ సింగ్ అనే పర్సన్. ఆ మన్మోహన్ సింగ్ పేరునే ఇటీవల తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెంలోని ఎర్త్ సైన్స్ యూనివర్సిటీకి ఆయన పేరును పెట్టారు. అలానే బెంగళూరు సిటీ యూనివర్సిటీ కూడా మన్మోహన్ సింగ్ పేరును పెట్టడం జరిగింది. ఆ మన్మోహన్ సింగ్కు అవార్డు ఇటీవల ఏది ఇచ్చారంటే పివి నరసింహారావు మెమోరియల్ అవార్డు.
ఆ పివి నరసింహ మెమోరియల్ అవార్డు 2024లో రతన్ టాటా అండ్ దలైలామాకి ఇచ్చారు. ఆ దలైలామాకే 1989లో నోబెల్ పీస్ అవార్డు ఇచ్చారు. ఆ 14th దలైలామా యొక్క బయోగ్రఫీని రీసెంట్గా హైదరాబాద్ చెందిన పాత్రికేయుడు అరవింద్ యాదవ్ అన్వేశ్వర్ అనే పేరుతో హిందీలో రాయడం జరిగింది. ఓకేనా, రైట్. ఇది ఒక పాయింట్ మనకు నవంబర్ 16, 17 కరెంట్ అఫైర్స్లో భాగంగా ఇది కూడా ఒక అంశం. దలై లామా గురించి డిస్కషన్ చేయడం జరిగింది. నెక్స్ట్ మనోరమ న్యూస్ మేకర్ అవార్డు. మనోరమ న్యూస్ మేకర్ అవార్డు అనేది ఒకటి న్యూస్లోకి రావడం జరిగింది. ఈ మనోరమ న్యూస్ మేకర్ అవార్డు అనేది రీసెంట్గా ఎవరికి ఇచ్చారంటే సురేష్ గోపి అనే ఒక సెంట్రల్ మినిస్టర్కి. ఈయన తిసూర్ అనే నియోజకవర్గం నుండి ఎంపీగా గెలుపొందాడు. కేరళ నుండి ఎంపీ అయిన మొదటి బీజేపీ పార్టీ తరఫున కేరళ నుండి ఎంపీ అయిన మొదటి వ్యక్తి సురేష్ గోపి. ఈయన కేరళలోని తిసూర్ నియోజకవర్గం నుండి ఎంపీగా ఎన్నికయ్యాడు. ఈయనకు రీసెంట్గా ఈ సురేష్ గోపికి మనోరమ న్యూస్ మేకర్ అవార్డు ఇచ్చారు. ఈయన ప్రజెంట్ సెంట్రల్ మినిస్టర్గా పనిచేస్తున్నాడు. స్టేట్ ఫర్ ద మినిస్టర్ ఆఫ్ పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాస్ అని. ఈయన పెట్రోలియం మరియు సహజ వాయువుల సహాయ మంత్రి అలానే పర్యాటక సహాయ మంత్రిగా కూడా పనిచేస్తుంది. ఈ 2 మినిస్టర్ పదవులు నిర్వహిస్తున్నాడు. ఒకటేమో పెట్రోలియం సహజ వాయువుల సహాయ మంత్రి అండ్ పర్యాటక శాఖ సహాయ మంత్రిగా స్టేట్ ఇన్ ది మినిస్టర్ ఆఫ్ టూరిజం. ఇంకోటేమో స్టేట్ ఇన్ ది మినిస్టర్ ఆఫ్ పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాస్. ఆ 2 మంత్రి పదవులు నిర్వహిస్తున్న సురేష్ గోపికి రీసెంట్గా మనోరమ న్యూస్ మేకర్ అవార్డును ప్రకటించడం జరిగింది. ఓకేనా, ఇదొక పాయింట్ మనకు నవంబర్ 16, 17 కరెంట్ అఫైర్స్లో భాగంగా ఇది ఒక పాయింట్. నెక్స్ట్ మరొక పాయింట్ చూద్దాం. ఒక సమిట్ జరిగింది రీసెంట్గా, ఒక సదస్సు జరిగింది. ఆ సదస్సు ఏందనే చూద్దాం. నవంబర్ 14, 15 జరిగింది. 2025 నవంబర్ 14, 15 తేదీల్లో థర్డ్ ఇంటర్నేషనల్ ఆయుర్వేద మీటింగ్, థర్డ్ ఇంటర్నేషనల్ ఆయుర్వేద సమావేశం, థర్డ్ అంతర్జాతీయ ఆయుర్వేద సమావేశం, థర్డ్ ఇంటర్నేషనల్ ఆయుర్వేద సమ్మిట్ అనేది నవంబర్ 14, 15 తేదీల్లో ఎక్కడంటే బ్రెజిల్లో జరిగింది. బ్రెజిల్లోని సావో పాలో అనే నగరంలో జరిగింది. ఇది బ్రెజిల్లో లార్జెస్ట్ సిటీ, అతిపెద్ద నగరం ఏదంటే బ్రెజిల్లో సావో పాలో. ఆ బ్రెజిల్ యొక్క క్యాపిటల్ ఏంటంటే బ్రసీలియా. బ్రెజిల్ యొక్క క్యాపిటల్ ఏదంటే బ్రసీలియా అనేది బ్రెజిల్ యొక్క క్యాపిటల్. కానీ బ్రెజిల్లో లార్జెస్ట్ సిటీ, అతిపెద్ద నగరం ఏదంటే సావో పాలో. ఆ సావో పాలోనే థర్డ్ ఇంటర్నేషనల్ ఆయుర్వేద సమ్మిట్ జరిగింది నవంబర్ 14, 15 తేదీలు. ఆ బ్రెజిల్ యొక్క క్యాపిటల్ ఏంటిది? రియాల్. బ్రెజిల్ యొక్క క్యాపిటల్ ఏదంటే రియాల్ అనేది. ఆ ప్రజెంట్ బ్రెజిల్ ప్రెసిడెంట్ ఎవరయ్యా అంటే లూయిజ్ ఇనాసియో లూలా డా సిల్వా. లూయిజ్ ఇనాసియో లూలా డసిల్వా ఈయన బ్రెజిల్ ప్రెసిడెంట్. సౌత్ అమెరికాలో లార్జెస్ట్ కంట్రీ ఏదంటే బ్రెజిల్. బ్రెజిలే. దక్షిణ అమెరికాలో అతిపెద్ద దేశం అంటే బ్రెజిల్. రెండో దేశం ఏదంటే అర్జెంటీనా. సెకండ్ కంట్రీ అర్జెంటీనా సెకండ్. థర్డ్ ఏదంటే పెరు కంట్రీ. ఫోర్త్ ఏదంటే కొలంబియా. ఫస్ట్ బ్రెజిల్, సెకండ్ అర్జెంటీనా, థర్డ్ పెరు, ఫోర్త్ కొలంబియా అనే కంట్రీ, ఫిఫ్త్ బొలీవియా అనే కంట్రీ. ఆ బ్రెజిల్లోని సావో పాలో థర్డ్ ఆయుర్వేద సమ్మిట్ జరిగితే దాని యొక్క థీమ్ ఏంటిది అనేది మనకు కావాలి. ఈ థర్డ్ ఆయుర్వేద సమ్మిట్ యొక్క థీమ్ ఏంటిది, దేని మీద ఏ ముఖ్య ఉద్దేశంతో ఆ సమ్మిట్ జరిగిందని అంటే డైవర్సిటీ అండ్ ఇన్క్లూజన్ ఇన్ ఆయుర్వేద క్యారీయింగ్ ఫర్ ఎవ్రీబడి అండ్ ఎవ్రీ బీయింగ్. డైవర్సిటీ అండ్ ఇన్క్లూజన్ ఇన్ ఆయుర్వేద క్యారీయింగ్ ఫర్ ఎవ్రీబడి అండ్ ఎవ్రీ బీయింగ్ దాని యొక్క థీమ్. ఈ సమిట్ నిర్వహించింది ఎవరంటే ఐసీసీఆర్ ఆధ్వర్యంలో జరిగింది.
ఐసీసీఆర్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ ఆయుర్వేద మీటింగ్ జరిగింది. ఐసీసీఆర్ అంటే ఇండియన్ కౌన్సిల్ ఫర్ కల్చరల్ రిలేషన్స్, ఇండియన్ కౌన్సిల్ ఫర్ కల్చరల్ రిలేషన్స్ ఆధ్వర్యంలో ఈ థర్డ్ ఆయుర్వేద సమిట్ అనేది జరిగింది. ఓకేనా. ప్రజెంట్ బ్రెజిల్లో ఇండియన్ అంబాసిడర్గా పనిచేస్తున్న వ్యక్తి ఎవరు? ప్రజెంట్ బ్రెజిల్లో ఇండియన్ అంబాసిడర్గా పనిచేస్తుంది దినేష్ భాటియా అనే పర్సన్ ప్రజెంట్ బ్రెజిల్లో ఇండియన్ అంబాసిడర్గా పనిచేస్తున్నాడు. దినేష్ భాటియా అనే పర్సన్ ప్రజెంట్ బ్రెజిల్లో ఇండియన్ అంబాసిడర్గా పనిచేస్తున్న పర్సన్. మనకు థర్డ్ ఆయుర్వేద మీటింగ్ జరిగిందన్నాం. ఎక్కడంటే బ్రెజిల్లోని సావోపోల్. ఆయుర్వేద అన్నాం. ఆయుర్వేద అనేది వేదమా ఉపవేదమా? చూడండి, మనకు వేదాలు 4 ఉన్నాయి, ఉపవేదాలు 4 ఉన్నాయి, ఇతిహాసాలు 2 ఉన్నాయి, పురాణాలు 18 ఉన్నాయి, ఉపనిషత్తులు 108 ఉన్నాయి, వేదాంగాలు అయితే 6 ఉన్నాయి. ఇప్పుడు మనం ఆయుర్వేద అనేది ఉపవేదం అన్నాం, ఆయుర్వేద అనేది ఉపవేదం అన్నాం. ఆయుర్వేదం ఉపవేదాలు ఎన్ని? 4. ఆయుర్వేదం, ధనుర్వేదం, గాంధర్వ వేదం, శిల్పవేదం. ఆయుర్వేదం, ధనుర్వేదం, గాంధర్వ వేదం, శిల్పవేదం, ఇవి ఉపవేదాలు. వేదాలైతే ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం, ఇవి వేదాలు. ఇతిహాసాలు 2 ఉన్నాం, రామాయణం, మహాభారతం, ఇవి 2 ఇతిహాసాలు. పురాణాలు 18, ఉపనిషత్తులు 108, వేదాంగాలు 6. వేదాంగాలు ఏంటి? శిక్ష, నిరుక్త, కల్పకం, ఛందస్సు, వ్యాకరణం, జ్యోతిష్యం, ఇవి వేదాంగాలు. శిక్ష, నిరుక్తం, కల్పకం, ఛందస్సు, వ్యాకరణం, జ్యోతిష్యం, ఇవి వేదాంగాలు. వేదాలు 4, ఉపవేదాలు 4, వేదాంగాలు అంటే 6. ఇవన్నీ మనకి ఎందుకు వచ్చినాయంటే, ఇప్పుడు ఏ బేస్లో వచ్చాయనంటే ఆయుర్వేద సమ్మిట్ జరిగింది కాబట్టి ఆయుర్వేదం అనేది ఉపవేదం. మనకు దాని గురించి ఇప్పుడు డిస్కషన్ చేయడం జరిగింది. ఓకేనా, క్లియర్. నెక్స్ట్ మరొక పాయింట్ చూద్దాం. November 16, 17 కరెంట్ అఫైర్స్లో భాగంగా యునెసెఫ్ అనేది ఒకటి న్యూస్లోకి వచ్చింది. యునెసెఫ్, యునెసెఫ్ మీన్స్ యునైటెడ్ నేషన్ చిల్డ్రన్స్ ఫండ్. ఇప్పుడు లేదు, ఓన్లీ యునైటెడ్ నేషన్ చిల్డ్రన్స్ ఫండ్. యునెసెఫ్ ఫార్మేషన్ ఇప్పుడు 1946 December 11th యునెసెఫ్ ఫార్మేషన్. యునెసెఫ్ హెడ్ క్వార్టర్ ఎక్కడ అంటే న్యూయార్క్. ఆ యునెసెఫ్ ప్రెసిడెంట్ డైరెక్టర్ జనరల్ ఎవరు అంటే క్యాథరిన్ ఎం రసెల్స్ అనే పర్సన్ ప్రెసిడెంట్ యునెసెఫ్ డైరెక్టర్ జనరల్గా పనిచేస్తుంది. యునెసెఫ్కు నోబెల్ పీస్ అవార్డు వచ్చింది 1965లో యునెసెఫ్కు నోబెల్ పీస్ అవార్డు రావడం జరిగింది. ఆ యునెసెఫ్కు రీసెంట్గా బ్రాండ్ అంబాసిడర్గా, ఆ యునెసెఫ్కు ఇండియా సెలబ్రిటీ ప్రచారకర్తగా హీరోయిన్ కీర్తి సురేష్ నియమించారు. కీర్తి సురేష్ను యునెసెఫ్ ఇండియా సెలబ్రిటీ అంబాసిడర్గా కీర్తి సురేష్ నియమించారు. ఈమె పిల్లల మానసిక ఆరోగ్యం మరియు వారి యొక్క హక్కుల గురించి ప్రచారం చేయనున్నది. పిల్లల యొక్క మానసిక ఆరోగ్యం, మెంటల్ హెల్త్, మానసిక ఆరోగ్యం మరియు రైట్స్, హక్కుల గురించి ఈమె ప్రచారం చేయనున్నది. యాక్చువల్గా మనకు యునెసెఫ్ అంబాసిడర్ ఎవరెవరు? యునెసెఫ్ ఇండియన్ అంబాసిడర్గా ప్రజెంట్ పనిచేస్తుంది ఎవరు? ఆయుష్మాన్ ఖురానా అండ్ కరీనా కపూర్. వీళ్ళిద్దరూ యునెసెఫ్కు ఇండియా తరఫున బ్రాండ్ అంబాసిడర్స్. యునెసెఫ్కు ఇండియా నుంచి బ్రాండ్ అంబాసిడర్. ఈమెమో ఇప్పుడు కీర్తి సురేష్ ఏమో పిల్లల మానసిక ఆరోగ్యం, హక్కుల గురించి ఈమె ప్రచారం చేయబోతుంది. ఓవరాల్ యునెసెఫ్కు బ్రాండ్ అంబాసిడర్, ప్రపంచవ్యాప్తంగా యునెసెఫ్కు బ్రాండ్ అంబాసిడర్ మొన్నటి వరకు వెనేసా నకెట్ అనేట ఉండే. వెనేసా నకెట్ ఏ కంట్రీ అంటే ఉగండా కంట్రీకి చెందినాము మొన్నటి వరకు ఉండే. వెనేసా నకెట్ ఉగండా కంట్రీకి చెందినాము మొన్నటి వరకు యునెసెఫ్ బ్రాండ్ అంబాసిడర్ ఉండే వరల్డ్ వైజ్. ఇప్పుడు వచ్చిన వ్యక్తి ఎవరంటే కాచి లేమ్ అనే వ్యక్తి. కాచి లేమ్ అనే ఒక ఫేమస్ పర్సన్ అయిన సెనెగల్ కంట్రీకి చెందిన వ్యక్తి. కాచి లేమ్ సెనెగల్ కంట్రీకి చెందిన వ్యక్తి
ప్రజెంట్ యునెసెఫ్ ఓవరాల్ బ్రాండ్ అంబాసిడర్గా పనిచేస్తుంది. ఏ కంట్రీ అంటే సెనగల్. సెనగల్ క్యాపిటల్ డాకర్. డాకర్ అనేది సెనగల్ యొక్క క్యాపిటల్. గతంలో వెనెసా నకెట్ ఉండే ఉగాండా. ఉగాండా అనగానే మనకు గుర్తొచ్చే పాయింట్ ఏంది? ఉగాండా 2024లో 19th నామ్ సమిట్ జరిగింది. 2024లో 19th నామ్ సమిట్ ఎక్కడ జరిగిందంటే ఉగాండా క్యాపిటల్ కంపాలలో జరిగింది. 2024లో 19th నామ్ సమిట్ ఉగాండా క్యాపిటల్ కంపాల. నామ్ సమిట్ అనేది 3 years ఒకసారి జరుగుతుంది. నామ్ మీన్స్ నాన్ అలైన్డ్ మూమెంట్. మళ్ళీ 2027లో జరగబోతుంది 20th నామ్ సమిట్. ఆ 20th నామ్ సమిట్ ఎక్కడ జరగబోతుందంటే ఉజ్బెకిస్తాన్. ఉజ్బెకిస్తాన్ క్యాపిటల్ తాష్కెంట్. ఉజ్బెకిస్తాన్ క్యాపిటల్ తాష్కెంట్లో 20th నామ్ సమిట్ జరగబోతుంది. ఇప్పుడు నామ్కు బ్రాండ్ అది యునెసెఫ్ బ్రాండ్ అంబాసిడర్ వచ్చింది ఎవరు? కాచి లేమనం. ఆయనది ఏ కంట్రీ అన్నాం? సెనెగల్. సెనగల్ అనే కంట్రీ అన్నాం. సెనగల్ అనే కంట్రీ. ఈ సెనగల్ కంట్రీలోనే 2026లో సమ్మర్ యూత్ ఒలింపిక్స్ జరగబోతున్నాయి. ఫోర్త్ సమ్మర్ యూత్ ఒలింపిక్స్. సమ్మర్ యూత్ ఒలింపిక్స్ ఎక్కడ అంటే సెనెగల్లో జరగబోతున్నాయి. 4th సమ్మర్ యూత్ ఒలింపిక్స్ అనేది ఎప్పుడు? 2028లో జరగబోతుంది సమ్మర్ యూత్ ఒలింపిక్స్. సమ్మర్ యూత్ ఒలింపిక్స్ స్టార్ట్ అయింది 2010లో సింగపూర్లో స్టార్ట్ అయింది. ఈ సమ్మర్ యూత్ ఒలింపిక్స్. మనకు వింటర్ యూత్ ఒలింపిక్స్ కూడా ఉన్నాయి. వింటర్ యూత్ ఒలింపిక్స్. ఈ వింటర్ యూత్ ఒలింపిక్స్ అనేది 5th జరగబోతుంది. వింటర్ యూత్ ఒలింపిక్స్ 5th. ఈ 5th ఎక్కడ? ఇటలీలో జరగబోతుంది. ఈ వింటర్ యూత్ ఒలింపిక్స్ స్టార్ట్ అయింది 2012లో స్టార్ట్ అయింది. 2012లో ఇది ఎక్కడ స్టార్ట్ అయిందనంటే ఆస్ట్రియాలో స్టార్ట్ అయింది. ఇది వింటర్ యూత్ ఒలింపిక్స్. ఒకసారి చూడండి ఒలింపిక్స్ సంబంధించి. ఒకటేమో సమ్మర్ ఒలింపిక్స్, ఇంకోటేమో వింటర్ ఒలింపిక్స్, ఇంకోటేమో పారా ఒలింపిక్స్, ఇంకోటేమో సమ్మర్ యూత్ ఒలింపిక్స్, ఇంకోటేమో సమ్మర్ యూత్. తర్వాత వింటర్ యూత్ ఒలింపిక్స్. సమ్మర్ ఒలింపిక్స్, వింటర్ ఒలింపిక్స్, పారా ఒలింపిక్స్, సమ్మర్ యూత్ ఒలింపిక్స్, వింటర్ యూత్ ఒలింపిక్స్ అనేది. సమ్మర్ ఒలింపిక్స్ స్టార్ట్ అయింది 1896లో స్టార్ట్ అయింది. 1896లో సమ్మర్ ఒలింపిక్స్ ఎక్కడంటే గ్రీస్ క్యాపిటల్ ఏథెన్స్లో స్టార్ట్ అయింది. వింటర్ ఒలింపిక్స్ 1924లో ఫ్రాన్స్లో స్టార్ట్ అయింది. పారా ఒలింపిక్స్ 1960లో ఇటలీలో స్టార్ట్ అయింది. తర్వాత సమ్మర్ యూత్ ఒలింపిక్స్ 2010 సింగపూర్లో స్టార్ట్ అయింది. అదే వింటర్ యూత్ ఒలింపిక్స్ 2012 ఆస్ట్రియాలో స్టార్ట్ అయింది. 2012 ఆస్ట్రియాలో స్టార్ట్ అయింది. ఓకే, ఇది ఫస్ట్ పాయింట్. మరి నెక్స్ట్ సమ్మర్ ఒలింపిక్స్ ఎక్కడ జరగబోతుంది? 2028లో 34th సమ్మర్ ఒలింపిక్స్ ఎక్కడ? లాస్ ఏంజల్స్ అంటే ఏ కంట్రీ? అమెరికా. తర్వాత వింటర్ ఒలింపిక్స్ 2026లో జరగబోతుంది. 26లో అనేదంటే 25th ఎక్కడ అంటే ఇటలీలో జరగబోతుంది. ఈ పారా ఒలింపిక్స్ ఎక్కడ జరుగుతుంది అంటే సమ్మర్ ఒలింపిక్స్ ఎక్కడ జరిగితే పారా ఒలింపిక్స్ అక్కడనే జరుగుతుంది. అంటే మళ్ళీ 2028లో 18th పారా ఒలింపిక్స్ ఎక్కడ? లాస్ ఏంజల్స్లోనే జరుగుతుంది. అదే సమ్మర్ యూత్ ఒలింపిక్స్ ఇప్పుడే చెప్పాం 2028లో 4th సమ్మర్ యూత్ ఒలింపిక్స్ ఎక్కడ? సెనెగల్ అనే కంట్రీ. అలానే వింటర్ యూత్ ఒలింపిక్స్ 2028లో 5th జరగబోతుందన్నాం. 5th ఎక్కడ? ఇటలీలో జరగబోతుందన్నాం. ఇదొక పాయింట్. వింటర్ యూత్ ఒలింపిక్స్ 5th అన్నాం. ఎక్కడంటే ఇటలీ అన్నాం. మరి ఇప్పుడు సమ్మర్ ఒలింపిక్స్లో మన ఇండియాకి ఇప్పటివరకు వచ్చినాయి 41 మెడల్స్ వచ్చినాయి. అదే వింటర్ ఒలింపిక్స్లో అయితే 0 మెడల్స్ వచ్చినాయి. వింటర్ ఒలింపిక్స్లో మన ఇండియాకి ఇప్పటివరకు వచ్చిన మెడల్స్ ఏంటంటే 0 మెడల్స్ రావడం జరిగింది. 0 మెడల్స్ వచ్చి. అదే పారా ఒలింపిక్స్లో అయితే 60 మెడల్స్ వచ్చాయి, 60 వచ్చినాయి. సమ్మర్ యూత్ ఒలింపిక్స్లో 23 మెడల్స్ వచ్చినాయి, 23 మెడల్స్. అదే వింటర్ యూత్ ఒలింపిక్స్లో 0 మెడల్స్ వచ్చినాయి మన ఇండియాకు. ఇది సమ్మర్, వింటర్, పారా, సమ్మర్ యూత్, వింటర్ యూత్ ఒలింపిక్స్. చూడండి ఎంత ప్రతిదీ క్లియర్గా మీకు చెప్పేస్తున్నాను.
లైక్ చేయడం, కామెంట్ చేయడం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోవచ్చు. చూద్దాం నెక్స్ట్ క్లాస్లో మన కామెంట్స్ ఎన్నో వస్తాయో చూద్దాం, నెక్స్ట్ లైక్లు ఎన్నో వస్తాయో చూద్దాం. మనం ఇంత హార్డ్ వర్క్ చేసి చెప్తున్నప్పుడు కూడా మీరు మన క్లాస్ వల్ల ఉపయోగం ఒకటే, పాతది కొత్తది రెండు కలిపి ప్రతిదాన్ని మీకు మళ్ళీ మళ్ళీ రివిజన్ చేస్తుంటాను నేను. మన క్లాస్కు ఉన్న డిఫరెన్స్, అన్ని క్లాస్కు మనకున్న డిఫరెన్స్. మిగతా క్లాసులు ఎలా ఉంటాయంటే వాళ్ళు చెప్పేస్తారు ఆ రోజు అది అయిపోద్ది, ఆ రోజు ఈ రోజు రెండు వస్తే మళ్ళీ లింక్ రాదు. కానీ మనది అలా ఉండదు, ఎప్పటిదైనా 1 year కాదు 100 సంవత్సరాల క్రితం లింక్ చేస్తాం. ఓకే రైట్, నెక్స్ట్ చూద్దాం. November 16, 17 కరెంట్ అఫైర్స్లో భాగంగా మరొకటి ఆపరేషన్ ట్రాక్ డౌన్. ఆపరేషన్ ట్రాక్ డౌన్ అనేది న్యూస్లోకి వచ్చింది. ఆపరేషన్ ట్రాక్ డౌన్. ఈ ఆపరేషన్ ట్రాక్ డౌన్ అనేది దేనికి సంబంధించింది ఏందనేది పాయింట్ ఒకసారి చూద్దాం. ఆపరేషన్ ట్రాక్ డౌన్ అనేది ఇది ఏంటంటే పరారీలో ఉన్న నేరస్తులను పట్టుకునేందుకు హర్యానా పోలీసులు రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టింది ఏంటంటే ఆపరేషన్ ట్రాక్ డౌన్ అనే దాన్ని రీసెంట్గా ఏ రాష్ట్ర పోలీసులు అంటే హర్యానా రాష్ట్ర పోలీసులు. మనం హర్యానా గురించి లాస్ట్ క్లాస్లో ఒక బిట్ కూడా చెప్పుకున్నాం. హర్యానా గురించి హర్యానా రాష్ట్ర మహిళా కమిషన్కు బ్రాండ్ అంబాసిడర్గా షెఫాలి వర్మ రావడం మనం లాస్ట్ క్లాస్లో చెప్పుకున్న పాయింట్. అది కరెంట్ అఫైర్స్ పాయింట్ ఏంటంటే ఇప్పుడేమో పరారీలో ఉన్న నేరస్తులను పట్టుకునేందుకు హర్యానా పోలీసులు రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన ఆపరేషన్ ట్రాక్ డౌన్ అని. నిన్నటి క్లాసులో ఏమో హర్యానా రాష్ట్ర ఉమెన్ కమిషన్కు బ్రాండ్ అంబాసిడర్గా షెఫాలి వర్మ. మనం 2025లో ఉమెన్ ఓడిఐ వరల్డ్ కప్ గెలిచాం. అందులో ఫైనల్ మ్యాచ్లో ఉమెన్ ఆఫ్ ది మ్యాచ్ వచ్చింది అంటే షెఫాలి వర్మ. ఆ షెఫాలి వర్మ హర్యానా స్టేట్కి బ్రాండ్ అంబాసిడర్ ఉమెన్ కమిషన్కి. అలానే ఆపరేషన్ ట్రాక్ డౌన్ అనేది ఏ కంట్రీకి సంబంధించిందంటే ఏ స్టేట్ కంటే హర్యానా మన ఇండియాలో 17th స్టేట్ అని కూడా చెప్పుకున్నాం. హర్యానా ముఖ్యమంత్రి నవాబ్ సింగ్ షైని అని. హర్యానా అసెంబ్లీ స్థానాలు 90 స్థానాలు. మన ఇండియాలో స్మాలెస్ట్ ల్యాండ్ లాక్డ్ స్టేట్, అతి చిన్న భూపరివేశిత రాష్ట్రం ఏదంటే హర్యానా. మొత్తం భూపరివేశిత రాష్ట్రాలు 5 ఉంటే అందులో అతి చిన్నది ఏదంటే హర్యానా, అతి పెద్దది ఏదంటే మధ్యప్రదేశ్. లార్జెస్ట్ ల్యాండ్ లాక్డ్ స్టేట్ ఏదంటే మధ్యప్రదేశ్. ఓకేనా, ఇదొక పాయింట్. November 16, 17 కరెంట్ అఫైర్స్లో భాగం. నెక్స్ట్ షేక్ హసీనా, ఒక ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్, బంగ్లాదేశ్ మాజీ ప్రధాని. ఈమె అవామీ లీగ్ పార్టీకి చెందిన షేక్ హసీనాకు మరణశిక్షను విధించడం జరిగింది. బంగ్లాదేశ్లోని ఇంటర్నేషనల్ క్రైమ్ ట్రిబ్యునల్ ICT ఇంటర్నేషనల్ క్రైమ్ ట్రిబ్యునల్ కోర్టు ఈమెకు మరణశిక్షను విధించడం జరిగింది. ఈమె ఫార్మర్ బంగ్లాదేశ్ ప్రైమ్ మినిస్టర్. ఈమె బంగ్లాదేశ్ ప్రధాన మంత్రిగా పనిచేసింది 2009 నుండి 2024 ఆగస్టు 5 వరకు బంగ్లాదేశ్కి ప్రైమ్ మినిస్టర్గా పనిచేసింది. ఆ బంగ్లాదేశ్కి ప్రైమ్ మినిస్టర్గా పనిచేసిన షేక్ హసీనాకు మరణశిక్ష విధించారు. ఈమె ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు గత సంవత్సరం 2024లో ఈమె ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు విద్యార్థుల నేతృత్వంలో జరిగిన నిరసనలలో 1400 మంది స్టూడెంట్స్ మరణించారని, దానికి కారణం షేక్ హసీనా అని చెప్పి ఆ ఇంటర్నేషనల్ కోర్ట్, బంగ్లాదేశ్ సంబంధించిన ఇంటర్నేషనల్ క్రైమ్ ట్రిబ్యునల్ ఒక మరణశిక్షను విధించడం జరిగింది. అదే పార్టీ అంటే అవామీ లీగ్ పార్టీ. 2009 నుంచి 2024 ఆగస్టు వరకు బంగ్లాదేశ్కి ప్రైమ్ మినిస్టర్గా పనిచేసిందాం. ప్రజెంట్ బంగ్లాదేశ్ అధ్యక్షుడిగా పనిచేస్తున్నారు మొహమ్మద్ షాబుద్దీన్. అధ్యక్షుడు, ప్రైమ్ మినిస్టర్ కాదు, మహమ్మద్ షాబుద్దీన్ అనే వ్యక్తి ప్రెసిడెంట్. ప్రైమ్ మినిస్టర్ అంటే మహమ్మద్ యూనస్. తాత్కాలిక ప్రభుత్వం ఈయన ఆధ్వర్యంలో నడుస్తుంది, మహమ్మద్ యూనస్. ఆ మహమ్మద్ యూనస్కి 2006లో నోబెల్ పీస్ అవార్డు ఇవ్వడం జరిగింది. ఆ బంగ్లాదేశ్ ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్ షేక్ హసీనాకు మరణశిక్ష పడితే ప్రజెంట్ ఆమె మన ఇండియాలో ఉంది. ఆమెను అప్పచెప్పాలని చెప్పి రీసెంట్గా బంగ్లాదేశ్ వాళ్ళు మనకు తెలియజేయడం జరిగింది. మన ప్రైమ్ మినిస్టర్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, ఆమె మీద మరణశిక్ష ఉంది, ఆమెను మాకు అప్పచెప్పాలని చెప్పి తెలియజేయడం జరిగింది. దాని మీద ఇంకా డిసైడ్ రాలేదు, తెలుస్తుంది మనకు. కాకపోతే ఆమెకైతే మరణశిక్షను విధించారు. ఎవరంటే బంగ్లాదేశ్ ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్. బంగ్లాదేశ్కి ఇండిపెండెన్స్ ఎప్పుడు వచ్చింది? 1971లో బంగ్లాదేశ్కి ఇండిపెండెన్స్ వచ్చింది. మన ఇండియాతో లార్జెస్ట్ ల్యాండ్ బోర్డర్ ఉంది. భారతదేశంతో అతి పొడవైన భూసరిహద్దుకి వెళ్ళిన దేశం ఏంటంటే బంగ్లాదేశ్. మనకు బంగ్లాదేశ్కు 4096.7 కిలోమీటర్ల ల్యాండ్ బోర్డర్ ఉంది మనకు బంగ్లాదేశ్కు మధ్య. ఓకేనా,
నెక్స్ట్ మరొకటి నవంబర్ 16 కరెంట్ అఫైర్స్లో భాగంగా 16th ఫైనాన్స్ కమిషన్ 16వ ఆర్థిక సంఘం గురించి 16th ఫైనాన్స్ కమిషన్ గురించి ఒక ఇంపార్టెంట్ న్యూస్ రావడం జరిగింది. ఆ 16th ఫైనాన్స్ కమిషన్ అనేది 2026-31కి సంబంధించి 16th ఫైనాన్స్ యొక్క సిఫారసులు 2026 నుంచి 2031 వరకు అమల్లో ఉంటాయి. 16th ఫైనాన్స్ యొక్క సిఫారసు, ఆ 16th ఫైనాన్స్ యొక్క సిఫారసు రాష్ట్రాలకు పంపిణీ చేసే ఆర్థిక వనరులకు సంబంధించిన నివేదికను నవంబర్ 16th ప్రెసిడెంట్కి అందజేయడం జరిగింది. 2025 నవంబర్ 16th ప్రెసిడెంట్కి అందజేశారు. ఏంటిది? 16వ ఆర్థిక సంఘం 2026 to 2031 మధ్య కాలానికి రాష్ట్రాలకు పంపిణీ చేసే ఆర్థిక వనరులకు సంబంధించిన నివేదికను ప్రెసిడెంట్కి ఇవ్వడం జరిగింది. ఈ కేంద్ర పన్నులో రాష్ట్రాల వాటా ఎంత ఉందంటే 42% వాటా ఇస్తారు. కేంద్రలో రాష్ట్రాల వాటా 42% వరకు ఉంది ఇప్పటివరకు. 15th ఫైనాన్స్ కమిషన్లో కేంద్ర పన్నులలో రాష్ట్రాలకు 42% వాటా ఉంది. మొన్నటి వరకు 15th ఫైనాన్స్లో కూడా కేంద్ర పన్నుల్లో రాష్ట్రాలకు ఇచ్చే వాటా 42%. మరి ఈ 16th ఫైనాన్స్లో కేంద్ర పన్నుల్లో రాష్ట్రాలకు 42% వాటా ఇస్తారా ఇవ్వదని ఇంకా తెలియదు. లాస్ట్ అయితే 15th ఫైనాన్స్ కమిషన్ మనకు సెంట్రల్ పన్నులలో కేంద్ర పన్నులలో రాష్ట్రాలకు 42% వాటా ఇవ్వడం జరిగింది. మరి ఈసారి 16th ఫైనల్ ఇస్తారా ఇవ్వదని ఇంకా ఫైనల్ కాలేదు. కాకపోతే ఆ 16th ఫైనాన్స్ సిఫారసులను నవంబర్ 16న రాష్ట్రపతికి అందజేయడం జరిగింది. రాష్ట్రపతికి అందబడింది. ఈ 16th ఫైనాన్స్ కమిషన్ ఏర్పాటు చేసింది మాత్రం 2023 డిసెంబర్ 16న ఏర్పాటు చేశారు. దీన్ని 2023 డిసెంబర్ 16 కాదు, డిసెంబర్ 31న ఏర్పాటు చేశారు. 2023 డిసెంబర్ 31న 16th ఫైనాన్స్ కమిషన్ ఏర్పాటు చేసి దీని సిఫారసులో అమలు అయ్యేది మాత్రం 2026 ఏప్రిల్ 1 నుండి ఇది అమల్లోకి వస్తుంది. 2026 ఏప్రిల్ 16 నుండి 16th ఫైనాన్స్ యొక్క సిఫారసులు అమలు కావడం జరుగుతుంది. ఇప్పుడు 16th ఫైనాన్స్ చైర్మన్ ఎవరు? 16th ఫైనాన్స్ కమిషన్ యొక్క చైర్మన్ ఎవరు? అరవింద్ పనగారి. 16th ఫైనాన్స్ యొక్క చైర్మన్ ఎవరంటే అరవింద్ పనగారి. అదే 15th ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ ఎన్కే సింగ్, నంద కిషోర్ సింగ్. 14th అయితే వై వేణుగోపాల్ రెడ్డి 14th ఫైనాన్స్ కమిషన్ చైర్మన్. ఫస్ట్ ఫైనాన్స్ కమిషన్ కేసీ నియోగి ఫస్ట్ ఫైనాన్స్ కమిషన్ చైర్మన్. ఫైనాన్స్ కమిషన్ ఎవరు ఏర్పాటు చేస్తారు? రాష్ట్రపతి. 280 ఆర్టికల్ ప్రకారం 280 ఆర్టికల్ ప్రకారం రాష్ట్రపతి ఫైనాన్స్ కమిషన్ ఏర్పాటు చేస్తారు. ఓకేనా? ఇదొకటి న్యూస్లోకి వచ్చిన నవంబర్ 16-17 కరెంట్ అఫైర్స్లో భాగంగా ఇదొకటి. తర్వాత ఏటీపీ అనేది ఒకటి న్యూస్లోకి వచ్చింది. టెన్నిస్కి సంబంధించి ఏటీపీ మీన్స్ అసోసియేషన్ ఆఫ్ టెన్నిస్ ప్రొఫెషనల్స్. ఇది రీసెంట్గా జరిగింది. ఏటీపీ టెన్నిస్ 2025లో లాస్ట్. అంటే మనకు టెన్నిస్కి సంబంధించి జరిగే లాస్ట్ టోర్నమెంట్ ఏంటంటే ఒక ఇయర్కి సంబంధించి లాస్ట్ టోర్నమెంట్. ఈ ఇయర్లో టెన్నిస్కి సంబంధించి లాస్ట్ టోర్నమెంట్ ఏంటంటే ఏటీపీ మీన్స్ అసోసియేషన్ ఆఫ్ టెన్నిస్ ప్రొఫెషనల్స్ అనేది ఇది రీసెంట్గా జరిగితే ఇది విన్నర్ ఎవరంటే సిన్నర్ అనే వ్యక్తి. సిన్నర్ ఏ కంట్రీ అంటే ఇటలీకి చెందినవాడు సిన్నర్ అనే వ్యక్తి. 2025 ఏటీపీ విన్నర్ ఎవరంటే అసోసియేషన్ ఆఫ్ టెన్నిస్ ప్రొఫెషనల్స్ యొక్క విన్నర్ ఎవరంటే సిన్నర్, ఇటలీ. రన్నర్ అప్ ఎవరంటే కార్లోస్ అల్కరాజ్. ఇది రన్నర్ అప్ ఎవరంటే కార్లోస్ అల్కరాజ్ ఏ కంట్రీ అంటే స్పెయిన్ కంట్రీకి చెందిన కార్లోస్ అల్కరాజ్ దీనికి రన్నర్ అప్. విన్నర్ అయితే సిన్నర్. ఆ సిన్నర్ ఎవరంటే ఇటలీ దేశానికి చెందిన వ్యక్తి. దీని ప్రైజ్ మనీ 44 కోట్లు 92 లక్షలు ప్రైజ్ మనీ. ఏటీపీ ప్రైజ్ మనీ ఏంటంటే 44,92,00,000. రన్నర్ అప్ ప్రైజ్ మనీ 23 కోట్లు 23 crores 95 lakhs. రన్నర్ అప్ యొక్క ప్రైజ్ మనీది. విన్నర్ సిన్నర్, రన్నర్ అప్ కార్లోస్ అల్కరాజ్. ఒక ఇయర్లో టెన్నిస్కి సంబంధించి లాస్ట్ టోర్నమెంట్ ఏదంటే ఏటీపీ అసోసియేషన్ ఆఫ్ టెన్నిస్ ప్రొఫెషనల్స్, అది 2025. ఈ ఏటీపీ అనేది స్టార్ట్ చేసింది ఎప్పుడంటే 1972లో దీన్ని స్టార్ట్ చేశారు. ఈ టోర్నమెంట్ 1972లో ఈ టోర్నమెంట్ స్టార్ట్ చేయడం జరిగింది. ఇది అసోసియేషన్ ఆఫ్ టెన్నిస్ ప్రొఫెషనల్స్ అనే దాన్ని స్టార్ట్ చేసి. ఇది కూడా ఒక పాయింట్. నవంబర్ 16-17 కరెంట్ అఫైర్స్లో ఇది కూడా ఒక పాయింట్. ఆ తర్వాత మరొక పాయింట్ చూద్దాం. నవంబర్ 16-17 కరెంట్ అఫైర్స్లో భాగంగా మరొకటి డిస్కషన్ చేద్దాం. ఇంకోటి సరంద
అడవి, సరంద అడవి, సారంధ అడవి, సారంధ అడవి, సారంధ ఫారెస్ట్. ఈ సారంధ ఫారెస్ట్ను రీసెంట్గా సుప్రీంకోర్టు ఎక్కడుందంటే సారంధ ఫారెస్ట్ అనేది జార్ఖండ్ స్టేట్లో ఉంది. జార్ఖండ్ స్టేట్ సారంధ ఫారెస్ట్ ఎక్కడుందంటే జార్ఖండ్. ఆ జార్ఖండ్లో ఉన్న సారంధ ఫారెస్ట్ని అడవిని వన్యప్రాణుల అభయారణ్యంగా ప్రకటించారు. వైల్డ్ లైఫ్ శాంచురీ వన్యప్రాణుల అభయారణ్యంగా ప్రకటించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఇది ఆసియాలోనే అతిపెద్ద సాల్ ఫారెస్ట్. ఆసియాలోనే ఏషియన్ కాంటినెంట్లోనే అతిపెద్ద సాల్ ఫారెస్ట్ ఇది. అతిపెద్ద సాల్ ఏషియన్ కాంటినెంట్లో లార్జెస్ట్ సాల్ ఫారెస్ట్ ఏదంటే సారంధ ఫారెస్ట్. ఇది ఎక్కడుందంటే జార్ఖండ్. దీన్ని వైల్డ్ లైఫ్ శాంచురీగా వన్యప్రాణుల అభయారణ్యంగా ప్రకటించాలని సుప్రీంకోర్టు ఆదేశించడం జరిగింది. అసలు మన ఇండియాలో ఉన్న టోటల్ వైల్డ్ లైఫ్ శాంచురీస్ ఎన్ని ఉన్నాయి? 573 ఉన్నాయి. 573 వన్యప్రాణుల అభయారణ్యాలు ఉన్నాయి మన ఇండియాలో మొత్తం. 573 573 వైల్డ్ లైఫ్ శాంచురీస్ ఉంటే అందులో తెలంగాణలో అయితే 9 ఉన్నాయి. తెలంగాణలో వైల్డ్ లైఫ్ శాంచురీస్ 9 ఉంటే ఆంధ్రప్రదేశ్లో అయితే 12 వైల్డ్ లైఫ్ శాంచురీస్ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో 12 ఉన్నాయి. తెలంగాణలో అయితే 9 వైల్డ్ లైఫ్ శాంచురీస్ ఉన్నాయి. హైయెస్ట్ ఎక్కడ అంటే అండమాన్ నికోబార్ దీవులు. హైయెస్ట్ ఉన్నది ఎక్కడ అంటే అండమాన్ నికోబార్ దీవులు. అండమాన్ నికోబార్ దీవులో 96 వైల్డ్ లైఫ్ శాంచురీస్ ఉన్నాయి. రీసెంట్గా సారంధ్ ఫారెస్ట్ జార్ఖండ్లో ఉంటే దాన్ని వైల్డ్ లైఫ్ శాంచురీగా గుర్తించమని ఆదేశించడం జరిగింది. ఎవరంటే సుప్రీంకోర్టు ఆదేశించింది. దాన్ని బట్టి మనకు వైల్డ్ లైఫ్ శాంచురీస్ ఎన్ని, తెలంగాణలోని, ఏపీలో ఎన్ని, ఎక్కువ ఉన్నది ఎక్కడ అనే పాయింట్స్ గురించి మనం డిస్కషన్ చేయడం జరిగింది. ఓకేనా, రైట్. నెక్స్ట్ చూద్దాం. ఎస్కపేడ్ ప్రయోగం, ఎక్స్పెరిమెంట్. ఎస్కపేడ్ ప్రయోగం అనేది దేనికి సంబంధించిందంటే ఇది అంగారక గ్రహం పైకి పరిశోధనల కోసం బ్లూ ఆరిజిన్స్ అనే సంస్థ. బ్లూ ఆరిజిన్ అనే సంస్థ. ఎవరిది? బ్లూ ఆరిజిన్ అనే సంస్థ. ఈ బ్లూ ఆరిజిన్ అనేది జెఫ్ బేజోస్ కు సంబంధించింది. జెఫ్ బేజోస్ బ్లూ ఆరిజిన్ అనే సంస్థ ఎవరిదంటే జెఫ్ బేజోస్ సంబంధించిన బ్లూ ఆరిజిన్ సంస్థ ఎస్కపేడ్ ప్రయోగాన్ని నిర్వహించడం జరిగింది. ఎస్కపేడ్ ప్రయోగం అనేది ఫ్లోరిడా తీరంలోని కేప్ కెన్వరల్ స్పేస్ స్టేషన్ నుండి, ఫ్లోరిడా తీరంలోని కేప్ కెనవరల్ స్పేస్ సెంటర్ నుంచి న్యూ గ్లెన్ అంతరిక్ష నౌకను అంగారక గ్రహం పైకి ప్రయోగించడం జరిగింది. గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ పాయింట్ ఏంటంటే బ్లూ ఆరిజిన్ అనే సంస్థకు చెందిన న్యూ గ్లెన్ అంతరిక్ష నౌకను అంగారక గ్రహం పైకి ప్రయోగించడం జరిగింది. అంగారక గ్రహం పైకి ఇది నాసా చేపట్టిన ఈ ఇది ప్రయోగం చేపట్టింది ఎవరంటే నాసా వాళ్ళు చేపట్టారు. ఫస్ట్ గుర్తుపెట్టుకోండి, ఈ ప్రయోగాన్ని చేపట్టింది నాసా, అమెరికాకు సంబంధించిన నాసా. ఈ న్యూ గ్లెన్ అనే అంతరిక్ష నౌక ఎవరికి సంబంధించిన బ్లూ ఆరిజిన్ సంబంధించిన సంస్థ. అది ఆ జెఫ్ బేజోస్ సంబంధించిన బ్లూ ఆరిజిన్ సంస్థకు చెందిన న్యూ గ్లెన్ అనే అంతరిక్ష నౌకను ప్రయోగించారు. ఈ నాసా చేపట్టిన ఈ ఎస్కపేడ్లో 2 ఉపగ్రహాలు ఉన్నాయి. అందులో ఒకటి బ్లూ అనే ఉపగ్రహం, ఒకటి గోల్డ్ అనే ఒక ఉపగ్రహం ఉంది. ఈ 2 ఉపగ్రహాలను ప్రయోగించారు. ఇది ఎస్కపేడ్ ద్వారా అంగారక గ్రహం పైకి రెండు ఉపగ్రహాలు, ఒకటి బ్లూ, ఒకటి రెండోది గోల్డ్ అనే ఉపగ్రహాలు. ఈ ఎస్కపేడ్ అనే ప్రయోగం 1 ఇయర్ పాటు ఆ భూకక్షలోనే తిరుగుతూ 2027 నాటికి అంగారకుడి కక్షలోకి పోతుంది. ఈ ఎస్కపేడ్ అనేది 2027కి అంగారకుడి కక్షలోకి, ఫస్ట్ 1 ఇయర్ మాత్రం భూకక్షలోనే తిరుగుతూ 2027లో అంగారకుడి కక్షలోకి చేరుతుంది. ఇందులో ఉన్న ఉపగ్రహాలు అంటే శాటిలైట్స్, బ్లూ అనే ఒక శాటిలైట్స్, గోల్డ్ అనే ఒక శాటిలైట్ను ప్రయోగించారు. ఎవరు చేపట్టారంటే నాసా చేపట్టిన ఈ ఎస్కపేడ్లో 2 ఉపగ్రహాలు ఉన్నాయి, ఒకటి బ్లూ, ఒకటి రెండోది గోల్డ్. ఈ ఎస్కపేడ్ అనేది 1 ఇయర్ పాటు భూకక్షలో తిరుగుతూ 2027లో నాటికి అంగారకుడి కక్షలోకి చేరుతుంది. ఓకేనా, ఇది ఒక పాయింట్. నెక్స్ట్ మరొకటి చూద్దాం. రాజస్థాన్ స్టేట్ యొక్క చీఫ్ సెక్రటరీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, రాజస్థాన్ స్టేట్ యొక్క ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి చీఫ్ సెక్రటరీగా
ఒక తెలుగు వ్యక్తి నియమితులు కావడం జరిగింది. తెలుగు వ్యక్తి వచ్చాడు. రీసెంట్గా రాజస్థాన్ స్టేట్ యొక్క చీఫ్ సెక్రటరీగా ఒక తెలుగు పర్సన్ కావడం జరిగింది. ఓరుగంటి శ్రీనివాస్ అనే పర్సన్. ఓరుగంటి శ్రీనివాస్ అనే పర్సన్ రాజస్థాన్ చీఫ్ సెక్రటరీగా నియమితులయ్యాడు. ఓరుగంటి శ్రీనివాసు ఈయన ఏపీలో అరకుకు చెందిన వ్యక్తి, ఒక తెలుగు ఆఫీసరు రాజస్థాన్ చీఫ్ సెక్రటరీ కావడం జరిగింది. డైరెక్ట్ పాయింట్ ఒకటే, ఇటీవల రాజస్థాన్ చీఫ్ సెక్రటరీగా నియమితులైన వ్యక్తి అంటే ఓరుగంటి శ్రీనివాస్. ఆంధ్రప్రదేశ్లోని అరకు ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి. ఏ స్టేటు? రాజస్థాన్ టోటల్ అసెంబ్లీ సీట్స్ ఎన్ని? 200 టోటల్ అసెంబ్లీ సీట్స్. రాజస్థాన్ టోటల్ అసెంబ్లీ సీట్స్ 200. లోక్సభ అయితే 25, రాజ్యసభ అయితే 10. రాజ్యసభ అయితే 25, లోక్సభ అయితే 25, రాజ్యసభ అయితే 10. ఎవరంటే రాజస్థాన్ చీఫ్ మినిస్టర్ భజన్ లాల్ శర్మ అనే వ్యక్తి ప్రజెంట్ రాజస్థాన్ చీఫ్ మినిస్టర్గా పనిచేస్తున్నాడు. గవర్నర్ అయితే హరిబాబు కిషన్ రావు బాగ్డే అనే పర్సన్ ప్రజెంట్ రాజస్థాన్ గవర్నర్గా పనిచేస్తుంది. ఆ రాజస్థాన్ చీఫ్ సెక్రటరీగా రీసెంట్గా వచ్చిన పర్సన్ ఎవరంటే ఓరుగంటి శ్రీనివాసు. ఏపీలో అరకు ప్రాంతానికి చెందిన వ్యక్తి. ఓకేనా. నెక్స్ట్ మరొక పాయింట్, వరల్డ్ షూటింగ్ ఛాంపియన్షిప్ మరొకటి వార్తల్లోకి వచ్చిన అంశం. నవంబర్ 16, 17 కరెంట్ అఫైర్స్లో భాగంగా వరల్డ్ షూటింగ్ ఛాంపియన్షిప్. ఈ వరల్డ్ షూటింగ్ ఛాంపియన్షిప్ అనేది రీసెంట్గా నవంబర్ 6 నుంచి 18th వరకు జరిగింది. 54వ వరల్డ్ షూటింగ్ ఛాంపియన్షిప్ ఈజిప్ట్ క్యాపిటల్ ఖైరోలో జరిగింది. నవంబర్ 6 నుంచి 8 వరకు 54th వరల్డ్ షూటింగ్ ఛాంపియన్షిప్ ఈజిప్ట్ రాజధాని ఖైరోలో జరిగితే, ఇది మన ఇండియా మెడల్స్ వైజ్ ఏ ప్లేస్ అంటే 3rd ప్లేస్లో ఉంది. వరల్డ్ షూటింగ్ ఛాంపియన్షిప్ 2025 24th ఎడిషన్లో మన ఇండియా థర్డ్ ప్లేస్లో ఉంది. మన ఇండియాకు 13 మెడల్స్, 13 మెడల్స్తో మన ఇండియా థర్డ్ ప్లేస్లో ఉంది. 3 గోల్డ్ మెడల్, 6 సిల్వర్ మెడల్, 4 బ్రాంజ్ మెడల్స్, 3, 6, 4 13 మెడల్స్తో మన ఇండియా థర్డ్ ప్లేస్లో ఉంటే, ఫస్ట్ ప్లేస్లో ఉన్న కంట్రీ ఏదంటే చైనా. ఈ చైనాకు వచ్చిన టోటల్ మెడల్స్ ఏంటంటే 21 మెడల్స్తో చైనా ఫస్ట్ ప్లేస్లో ఉంది. సెకండ్ ప్లేస్ వచ్చి సౌత్ కొరియా 14 మెడల్స్తో సౌత్ కొరియా సెకండ్ ప్లేస్. ఫస్ట్ చైనా, 2 సౌత్ కొరియా, 3rd ఇండియాకు 13 మెడల్స్ వచ్చాయి. వరల్డ్ షూటింగ్ ఛాంపియన్షిప్ ఎక్కడ జరిగిందంటే ఈసారి 54th ఎక్కడంటే ఈజిప్ట్ క్యాపిటల్ ఖైరోలో జరిగింది. మరి వరల్డ్ షూటింగ్ ఛాంపియన్షిప్ 1897 ఫస్ట్ వరల్డ్ షూటింగ్ ఛాంపియన్షిప్ అనేది 1897లో స్టార్ట్ అయింది. ఎక్కడ? ఫ్రాన్స్లో స్టార్ట్ అయింది. ఫ్రాన్స్లోని లియోన్ అనే నగరం, వరల్డ్ షూటింగ్ ఛాంపియన్షిప్ స్టార్ట్ అయింది 1897లో స్టార్ట్ అయింది. ఈసారి జరిగింది 54th ఎడిషన్, 54వ ఎడిషన్ 54th ఎడిషన్ ఇది. అంటే ఫస్ట్ వరల్డ్ షూటింగ్ ఛాంపియన్షిప్ 1897 ఫ్రాన్స్లోని లియోన్లో జరిగింది. ఈ 1897లోనే మనకు జనవరి 23న నేతాజీ సుభాష్ చంద్రబోస్ జన్మించింది కూడా అదే. ఈ 1897లోనే మనకు జూలై 4న అల్లూరి సీతారామరాజు జన్మించింది కూడా 1897. ఈ 1897లోనే ఆగస్టు 20న మలేరియా డిసీజ్ని కనుగొన్నారు. ఎవరు మలేరియా డిసీజ్ కనుగొన్నది? సర్ రొనాల్డ్ రాస్. దేనివల్ల? ఫిమేల్ ఎనాఫిలిస్ వల్ల వస్తుందని. ఈ 1897లోనే ఐఎన్సి మీటింగ్ అమరావతిలో జరిగితే సి శంకరన్ నాయర్ ప్రెసిడెంట్ అయ్యారు. అమరావతి అంటే మహారాష్ట్రలోని అమరావతి. ఈ 1897లోనే స్వామి వివేకానంద రామకృష్ణ మిషన్ ఏర్పాటు చేశాడు. రామకృష్ణ మిషన్ ఎక్కడ? వెస్ట్ బెంగాల్లోని బేలూరులో ఏర్పాటు చేయడం జరిగింది. అంటే 1897 వరల్డ్ షూటింగ్ ఛాంపియన్షిప్ స్టార్ట్ అయింది. 1897 నేతాజీ బర్త్ ఇయర్, 1897 అల్లూరి బర్త్ ఇయర్, 1897 మలేరియా డిసీజ్ కనుగొన్నారు, 1897 ఐఎన్సి మీటింగ్ అమరావతి, 1897 స్వామి వివేకానంద రామకృష్ణ మిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. అంటే వరల్డ్ షూటింగ్ ఛాంపియన్షిప్ ఈజిప్ట్ రాజధాని ఖైరోలో రీసెంట్గా జరిగితే అందులో మన ఇండియా మెడల్స్ వైజ్ 54 మెడల్స్ వైజ్ థర్డ్ ప్లేస్లో. ఇది నవంబర్ 16, 17 సంబంధించిన కరెంట్ అఫైర్స్. నెక్స్ట్ క్లాస్లో 18, 19 సంబంధించిన కరెంట్ అఫైర్స్ నెక్స్ట్ వీడియోలో చూద్దాం.
కంపల్సరీ వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి, మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాగుంటే నలుగురు, ఇద్దరికి, ఒక్కరికే చెప్పండి. బాగాలేకపోతే అందరు ప్రపంచం తెలంగాణ ఆంధ్రలో అందరూ చెప్పండి వద్దని. కంపల్సరీ లైక్ చేయడం, కామెంట్ చేయడం మర్చిపోదు. ఓకేనా? రైట్. థ్యాంక్ యూ. జై హింద్.